హాయ్ స్టూడెంట్స్, ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు రఘురామ్ సార్ బుక్ రిఫరెన్స్గా తీసుకున్నారా అని. యాక్చువల్గా ఏంటంటే ఇది అంటే ఎందుకు ఇట్లా చెప్పాల్సి వచ్చింది, కారణం ఏంటంటే అంటే నేనైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నా బుక్ రిఫరెన్స్ తీసుకున్నారని నేనేం చెప్పాను, కానీ కాకపోతే ఇక్కడ ఒకటి జరిగింది. ఏం జరిగిందంటే ఎగ్జామ్ రాసిన అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాలిటీ, అందులో 30 మార్క్స్ పాలిటీ పేపర్ చాలా టఫ్గా వచ్చింది. ఈ రాసిన మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా పుస్తకాలు, నా క్లాసులు విన్నవాళ్ళు. వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్ మ్యాచ్ అయినాయి. వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చి ఆ ఆతృత ఆగలేక ఆ క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టుకొని, మన బుక్ పక్కన పెట్టుకొని మొత్తం ఏంటంటే చూస్తే పేజ్ నెంబర్లు కనబడుతున్నాయి. పేజ్ నెంబర్లు ఆల్మోస్ట్ ఏంటంటే అందులో క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్లో ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ మన బుక్లో ఉన్న పేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ పేజ్ నెంబర్లన్నీ వాళ్ళే, ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన స్టూడెంట్స్ వాళ్ళే రాసి, సార్ ఇట్లా పలానా క్వశ్చన్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇగోండి సార్ మన బుక్లో ఈ పేజీలో వచ్చినాయి, ఇట్లా ఈ పేజీలో వచ్చినాయి, ఇట్లా మీ బుక్ చాలా వరకు మాకు యూజ్ అయింది సార్. అసలు ఏపీపీఎస్సీ వాళ్ళు మీ బుక్ రిఫరెన్స్గా తీసుకొని క్వశ్చన్ పేపర్ తయారు చేశారేమో అని మాకు నిజంగా అట్లా అనిపించింది సార్. ఎందుకంటే చాలా పేజీల్లో లైన్స్ యాస్టీస్ కనబడుతున్నాయి సార్. ఇక అంటే చాలా వరకు మాకైతే చాలా యూస్ఫుల్ అయిందని చెప్పి వాళ్ళు ఆనందం ఆపుకోలేక వాళ్ళు నాకు స్క్రీన్ షాట్లు పంపించారు. అవి సరే, మరి ఏపీపీఎస్సీ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో మనం ఈ స్టాండర్డ్లో ప్రశ్నలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఆ స్టాండర్డ్లో నేను క్లాసెస్ చెప్పా. పుస్తకాల్లో అంటే దానికి సంబంధించి నోటి మాటలుగా చెప్పడం కాదు, ఆ పేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ స్టాండర్డ్కి సంబంధించిన స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో మనం ముందుగానే ఎప్పుడో మన బుక్లో కవర్ చేసాం. మన బుక్లో ఉన్న పాయింట్స్ చాలా వరకు దాదాపు ఎగ్జామ్లో వచ్చినాయి. అవి పేజీ నెంబర్లతో సహా మీకు ప్రూఫ్లతో సహా నేను చూపిస్తున్నా. ఓకే, పేజ్ నెంబర్లు ప్రూఫ్లతో సహా. ఎందుకంటే డైరెక్ట్ మన బుక్ ఏదైతే ఉందో బుక్కే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. ఆ పేజ్ నెంబర్ ఉంటుంది. 2023 బుక్ కానీ, లేదా 2022 బుక్ కానీ, లేదా 2021 బుక్ కానీ, మరి 2021 కానీ, 22 కానీ, 23 కానీ బుక్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో ఎప్పటి నుంచి అవైలబుల్ ఉన్నాయి, చాలామంది దగ్గర బుక్లు ఉన్నాయి. ఆ బుక్లు ఓపెన్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. ఆల్రెడీ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అయితే ఇక్కడ పేజ్ నెంబర్ నేను చూపిస్తా చూడండి. ఇంతకన్నా ప్రూఫ్ ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన బుక్స్ 2020 ఎడిషన్ కానీ 20 అయినా, 22 అయినా, 21 అయినా, 22 అయినా, 23 అయినా ఆ బుక్స్ జనరల్గా రీసెంట్ బుక్స్ కాబట్టి మీ దగ్గర ఉంటాయి. ఆ బుక్లో ఈ పేజ్ నెంబర్లు చెప్తా చూడండి ఎట్లా ఉంటుందో. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఏవైతే ఈ ప్రిలిమ్స్ ఏదైతే ఉందో ఇది ఈ పాలిటీ ఏపీపీఎస్సీలో వచ్చిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాలిటీ పేపర్ ఏదైతే ఉందో ఇది అలర్ట్ చేసింది అందరినీ. అంటే ఏపీపీఎస్సీ వాళ్ళు అలర్ట్ చేశారు. గ్రూప్ 2 వాళ్ళకి ఇది ఒక మంచి అలర్ట్. ఇది ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకోండి, ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోండి, మేము డైరెక్ట్ బిట్లు ఇవ్వట్లేదు అని ముఖం పగలగొట్టినట్టు చెప్పారు. ఓకే, మీరు కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఎక్కడైనా విన్నా కూడా కాన్సెప్ట్ ఉన్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, సబ్జెక్ట్ ఉన్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వినండి, సబ్జెక్ట్ని నేర్చుకోండి అని చెప్పి వాళ్ళు ఇండైరెక్ట్గా అలర్ట్. లక్కీలీ గ్రూప్ 2 కన్నా ముందు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ప్రిపరేషన్ స్టైల్ మార్చుకోవాలి. కాకపోతే నువ్వు ఎట్లా మార్చుకుంటావు నీకు తెలియాలిగా ముందు ఆ విషయం. ముందు నీకు ఆ విషయం తెలవాలి కదా. ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక్కొక్క కాన్సెప్ట్. ఇది అసలు ఇది చెప్పే ఫ్యాకల్టీలే బయట లేరు. నేను 100% చాలా గర్వంగా చెప్తున్నా. 100% నేను ఎవరైతే ఉన్నారో ఈ పేపర్కి మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ బాగా చేశారు. 24 మార్క్స్ ఒకటి చేశాడు, 25 ఒకటి చేశారు, 26 దాకా చేసిన వాళ్ళు ఉన్నారు. నెగిటివ్ మార్కింగ్లో 20కి పైన చేసిన వాళ్ళు మన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు పక్కన ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ రూమ్మేట్స్, ఫ్రెండ్స్ వేరే దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళతో డిస్కస్ చేస్తే వేరే వాళ్ళు ఈ క్వశ్చన్ పేపర్కి, ఈ పాలిటీలో వచ్చిన ఈ స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్కి వాళ్ళు 30కి 2, 3 చేసి బయటకు వస్తే మన వాళ్ళు 20 పైన చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఎవర్రా మీకు ఇట్లా చెప్పిందని చెప్పి. ఇట్లా రఘురామ్ సార్ ఇక మా సార్ చెప్పిన బుక్లు ఇక చూడు, ఇందులో ఈ బుక్లో చూడు యాస్టీ స్టేట్మెంట్ ఏదైతే ఉందో స్టేట్మెంట్ అదే బుక్లో చూడు, బుక్లో ప్రూఫ్ చూడు, నోటి మాట కాదు బుక్లో ప్రూఫ్ చెప్పి పుస్తకాలు చూపిస్తున్నారు. క్లాసులు ఏవైతే ఉన్నాయో క్లాసులు చూపించారు సార్. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఇవే దగ్గర 100 క్లాసులు చెప్పారు. ఆ క్లాసులు మేము అంత లెంతీకి వినటం వల్లనే ఆ గ్రిప్ తోటి, ఆ స్టాండర్డ్ తోటి మేము ఇవి సింపుల్గా చేయగలిగాము. సరే, ఇక మాటలు వద్దిగా
మాటలొద్దిగా డైరెక్ట్ ఇక్కడ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం ఇక్కడ పేజ్ నెంబర్లు కూడా రాసా చూడండి. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ కనబడుతుంది ఇక్కడ బోర్డు మీద చూడండి. ఇక్కడ ఇది ఈ క్వశ్చన్ మన బుక్లో 221 పేజీలో ఉంది. ఆ పేజీ కూడా నేను మీకు చూపిస్తా. ఇది 221 పేజీలో ఉంది. ఇది ప్రతి క్వశ్చన్ మీకు ఇంతే. ప్రతి క్వశ్చన్ ఏ పేజీలో ఉందో ఆ క్వశ్చన్ ఆ స్టాండర్డ్స్ ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను మన బుక్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి అవి. ఇప్పుడు ఇక్కడ ఇది 9వ షెడ్యూల్కి సంబంధించిన క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్కి సంబంధించి ప్రకటనలు పరిగణించండి. ఓకే, విత్ రిఫరెన్స్ టు ది 9th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది మనకి 221 పేజీలో ఉంది. మన బుక్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది, తెలుగు మీడియంలో ఉంది. 2 బుక్స్ ఉన్నాయి మనకి. ఓకే, 2 ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మీ టైం వేస్ట్ చెయ్యను అని ఎందుకు చెప్తున్నా అంటే, ఈ పేపర్ ఏదైతే ఉందో అంటే ఈ 30 మార్కుల పేపర్ ఏదైతే ఉందో మన బుక్లో ఎక్కడెక్కడ పేజీల్లో ఉన్నాయో ఒకటి అది చూపించడం అదొకటి. ఓకే, మన క్లాసెస్లో అంటే నేను ఆల్రెడీ చెప్పిన క్లాస్ ఏదైతే ఉన్నానో ఆన్లైన్ క్లాసులు ఏవైతే చెప్పానో అక్కడ ఏ నెంబర్ గల క్లాస్లో మనం చెప్పామో అది చూపించడం ఒకటి. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే, నెంబర్ 3 అత్యంత మీకు ఉపయోగపడేది. నెక్స్ట్ మీరు ఎట్లా ప్రిపేర్ కావాలి అంటే మీకు మైనస్లు ఏంటి అనేది తెలుస్తుంది. ఇక్కడ మైనస్లు ఏంటంటే నెంబర్ 1 ఏంటంటే, నెంబర్ 1 ఇంగ్లీష్ టెర్మినాలజీ తెలియకపోవటం అనేది చాలా పెద్ద మైనస్. ఇప్పుడు నేను క్లాస్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ టెర్మినాలజీ, ఇంగ్లీష్ లైన్స్, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు లైన్స్తో పాటు ఇంగ్లీష్ లైన్స్ కూడా చూపిస్తూ ఆన్లైన్లో అన్ని క్లాసులు చెప్పా. కారణం ఏంది, తెలుగులో మీకు స్టేట్మెంట్ అది తప్పున్నా కూడా కొద్దిగా తప్పు, అది ట్రాన్స్లేషన్లో కొద్దిగా పొరపాటున తప్పు వచ్చినా ఒకసారి మీరు ఇంగ్లీష్ చూడాలని చెప్పి ఇంగ్లీష్ లైన్స్ అన్నీ కూడా అలవాటు చేశాను నేను మీకు. ఓకే, అట్లా బైలింగ్వల్లో అటు తెలుగు ఇంగ్లీషు 2 మీడియాలు కవర్ చేస్తూ క్లాస్ చెప్పాను నేను. అది ఇప్పుడు ఇంగ్లీష్ టెర్మినాలజీ కనుక మీకు ఐడియా లేకపోతే అది మైనస్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరి దగ్గర మీరు పాలిటీ కోచింగ్ తీసుకున్నా ఇప్పటి నుంచి బాగా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ టెర్మినాలజీ, ఇంగ్లీష్ లైన్స్ మినిమం నీకు అవి చూపించకపోతే నీకు వాటిని రిఫరెన్స్గా చూపించి నీకు తెలుగు అది ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నువ్వు ఎగ్జామ్లో అవుట్. ఇది ఫస్ట్ నెంబర్ వన్ ఇది. ఓకే, నీ ఫ్యాకల్టీని అట్లా ఎంచుకోండి. ఓన్లీ తెలుగు అయితే అవుట్, ఇక పక్కకి వెళ్ళిపోవటమే. ఇక ఇంగ్లీష్ టెర్మినాలజీ కంపల్సరీ అలవాటు కావాలి. ఓకే, నెంబర్ 2 సబ్జెక్ట్ స్టాండర్డ్స్ అవి ఎట్లా ఉంటాయి, ఎట్లా లింకు మీకు దీంతో అంటే నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను మీకు ఇది. ఎందుకంటే ఇప్పుడు నేను వీటిని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, ఆ కాన్సెప్ట్ ఏంటి ఎట్లా అర్థం చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఎందుకంటే చాలామంది ఫ్యాకల్టీలు తప్పు చెప్పారు. చాలామంది ఫ్యాకల్టీలు బేసిక్ బిట్లు కూడా ఈవెన్ ప్రియాంబుల్కి సంబంధించి కూడా క్వశ్చన్ వచ్చింది మనకి. ఆ ప్రియాంబుల్కి సంబంధించి తప్పు చెప్పారు. వాళ్ళు చెప్పిన దాన్ని రైట్ అనే క్రమంలో వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. మినిమం ప్రియాంబుల్కి సంబంధించి ఒక కరెక్ట్గా అంటే ఎగ్జామ్ జరిగి ఇంత అయిపోయి క్వశ్చన్ పేపర్ నీ ముందున్న తర్వాత కూడా కనీసం స్టూడెంట్లకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పుడు, ఏదో ఒక ఆన్సర్ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు చేయలేనప్పుడు, ఇక వాళ్ళు ఎట్లా ఫ్యాకల్టీగా చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఫ్యాకల్టీలు తప్పు చెప్పారు. ఫ్యాకల్టీలు ఒక్కొక్కడు మళ్ళీ 9-10 తప్పులు. అవి 9-10 అంటే అసలు కాన్స్టిట్యూషన్ గురించి వాళ్ళకి అసలు గ్రిప్పే లేదు. ఎంతసేపు పేపర్లో వచ్చేవి జరిగే ఈవెంట్లు అవన్నీ తీసుకొని టక్క చెప్పుకుంటూ తప్ప అసలు కాన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ లోపల అసలు వాళ్ళకి ఏం బేస్ లేదని అర్థమైంది. ప్రియాంబుల్కి సంబంధించి తప్పు చెప్పడం అంటే ఎంత అసలు అది ఇక నవ్వొస్తుంది నాకు. ఎందుకంటే ఎగ్జామ్ జరిగిన తర్వాత కూడా చెప్పేటప్పుడు బేసిక్ అంశాలు ఇప్పుడు నేను చెప్పేది చాలా స్టాండర్డ్. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్లో దగ్గర 20-30 కొత్త పాయింట్లు తెలుస్తాయి. ఓకే, ఇది గ్రూప్ 2 ఎగ్జామ్కి చాలా ఉపయోగపడుతుంది. గ్రూప్ 2 ఎగ్జామ్ నెక్స్ట్ ఏదైతే ఉందో దానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ పేపర్ ఏదైతే ఉందో ఈ 30 మార్కుల గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని పక్కాగా నువ్వు ఎనాలిసిస్ చేసి మొత్తం రివిజన్ కనుక చేసుకుంటే టోటల్ పాలిటీలో 70% రివిజన్ అయిపోతుంది టోటల్ పాలిటీలో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1 by 1 మీరు అస్సలు చెప్తున్నా కదా, ఇది మీకు ఎగ్జామ్లో ఇప్పుడు ఈ క్లాస్ ఏదైతే ఉందో మీరు మొత్తం ఇప్పుడు నేను చెప్పేది ఈ వీడియో ఏదైతే ఉందో పూర్తిగా వినండి. చాలా విషయాలు తెలుస్తాయి. సరే, మన బుక్లో ఇది 221 పేజ్లో ఉంది. ఆ పేజ్ మీకు లాస్ట్లో చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ చూడండి, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కారణంగా న్యాయ సమీక్ష
ఇది అంటే 9th షెడ్యూల్కి సంబంధించిన క్వశ్చన్. ఫస్ట్ ఏమంటున్నారంటే ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కారణంగా న్యాయ సమీక్ష నుండి దానిలో చేర్చబడిన కేంద్ర మరియు రాష్ట్ర చట్టాలను రక్షించడానికి ఉద్దేశింపబడింది. సింపుల్గా మనం షార్ట్కట్లో మాట్లాడుకుంటే కేంద్ర రాష్ట్ర చట్టాలకు న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు ఇవ్వడానికి ఇది రూపొందించబడ్డదని చెప్పి అర్థం. ఓకే, ఇంగ్లీష్లో ఇట్ వాజ్ ఇంటెండెడ్ టు ప్రొటెక్ట్ ది సెంట్రల్ అండ్ స్టేట్ లాస్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్ ఫ్రమ్ జుడిషియల్ రివ్యూ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ఇది రైటా రాంగా? దీనికి ఎందుకు రైట్ ఎందుకు రాంగా నేను చెప్తాను నీకు ఇది ఏంటనేది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, ఇందులో పొందుపరచబడిన ఎంట్రీలు. ఇక్కడ చూడండి, ఎంట్రీలు. అసలు ఎంట్రీ అంటే ఏంటో నీకు తెలియాలి. ఇందులో పొందుపరచబడిన ఎంట్రీలు కేవలం భూ సంస్కరణలు మరియు జమీందారీ వ్యవస్థ రద్దు అంశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇక్కడ ఎంట్రీ అనేది ఇంపార్టెంట్. ఎంట్రీ అసలు ఏంటి, వర్డ్ ఎంట్రీ అనేది ఏంటి. తర్వాత భూ సంస్కరణలు మరియు జమీందారీ వ్యవస్థ రద్దు అంశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ స్టేట్మెంట్ రైటా రాంగా? నెక్స్ట్ థర్డ్ వన్, ఆర్టికల్ 31B. ఇది ఆర్టికల్ 31B. ఓకే, ఆర్టికల్ 31B తిరోగమన ప్రభావం కలిగి ఉంది. అయితే ఇది ఐఆర్ కొయాల్హో కేసు తర్వాత పనిచేయటం ఆగిపోయింది. ఓకే, ఇంగ్లీష్లో చూడండి, ఆర్టికల్ 31B క్యారీస్ ఏ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. తెలుగులోనేమో తిరోగమన ప్రభావం అన్నారు, ఇక్కడేమో రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అన్నారు ఇంగ్లీష్లో. ఓకే, తెలుగులో చూస్తే వాడి కళ్ళు బైర్లు గమ్మితాయి. అసలు నీకు ముందు రెట్రోస్పెక్టివ్ అంటే ఏంటి, ప్రాస్పెక్టివ్ అంటే ఏంటి, ఈ వర్డ్స్ ముందు తెలియాలి. తెలియకుండా ఈ స్టేట్మెంట్ చేయలేవు. ఓకే, అది తెలిసినా కొయాల్హో కేసు ఏంటో తెలవాలి, అది తెలిసినా 31B అంటే ఏంటో తెలవాలి. ఇవన్నీ తెలిస్తేనే ఆ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ది, ఇందులో పొందుపరచబడిన ఎంట్రీలు కేంద్ర ప్రభుత్వ అధికారం ద్వారా మాత్రమే చేయబడతాయి. చూడండి, ఇక్కడ ఈ 4 స్టేట్మెంట్లలో చాలామంది పాలిటీ ఫ్యాకల్టీలే కీ చెప్పేటప్పుడు ఇగో ఇక్కడ ఈ ఫోర్త్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఇందులో పొందుపరచబడిన ఎంట్రీలు కేంద్ర ప్రభుత్వ అధికారం ద్వారా మాత్రమే చేయబడతాయని చెప్పి దాన్ని రైట్ అనుకున్నారు చాలామంది. రైట్ అనుకొని కీ కూడా అంతే చెప్పారు చాలామంది. మినిమం బేస్ లేనప్పుడు ఎందుకు పాలిటీ ఫ్యాకల్టీగా పనిచేస్తారో నాకైతే అర్థం కాదు. అంటే ఎవరిని చంపడానికి? మినిమం బేస్ లేనప్పుడు, మినిమం కాన్సెప్ట్ నీకే కాన్స్టిట్యూషన్ మీద ఐడియా లేనప్పుడు, ఎగ్జామ్ జరిగింది, క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చింది, నీ ముందుంది, నీకు ఇంత టైం వచ్చింది, మళ్ళీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మినిమం బేసే లేనప్పుడు అసలు వీళ్ళు ఎట్లా ఫ్యాకల్టీలకు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు బేసే లేదు వాళ్ళ కాన్స్టిట్యూషన్ గురించి. ఎంతసేపు వాడు ముఖ్యమంత్రి అయినాడు, వీడి ముఖ్యమంత్రి అయినాడు, వాడు రాజీనామా, వీడు రాజీనామా, వాడు కొత్త దానికి చైర్మన్ అయినాడు, నిన్న సుప్రీంకోర్టులో ఈ జడ్జి అపాయింట్, ఇట్లా ఏవో ఈ పేర్లు ఇవన్నీ చెప్పుకుంటే దాని పాలిటీ అని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ 1 by 1 మొత్తం చాలా క్లియర్గా చూడండి. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే ఈ స్టేట్మెంట్ ఫోర్త్ది, ద ఎంట్రీస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇట్ ఆర్ ఓన్లీ డన్ సో బై ది పవర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ 4 స్టేట్మెంట్లు చేయాలంటే ఫస్ట్ నీకు ఉండాల్సింది ఏంటి? చూడండి, నీకేం ఉండాలో చెప్తాను నేను. చూడండి, ఇక్కడ ఆ కాన్సెప్ట్ నీకేం కావాలి. ఇది చేయాలంటే మీకు గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్. ఓకే, గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్. ఓకే, ఈ మీనింగ్ కూడా తెలిసి ఉండాలి. గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్ అంటే ఏంటి ఇదొకటి తెలియాలి. నెక్స్ట్ రైట్స్ టెస్ట్ ఇదొకటి ఐడియా ఉండాలి. రైట్స్ టెస్ట్. నెక్స్ట్ ఎంట్రీస్ ఇవి ఐడియా ఉండాలి. ఓకే, నెక్స్ట్ 31B ఆర్టికల్ ఏదైతే ఉందో, ముఖ్యంగా 31B ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఇక కొయాల్హో కేసు ఇది ఐడియా ఉండాలి. నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వీటి గురించి ఐడియా ఉండాలి. ఇవన్నీ ఐడియా ఉంటే నెక్స్ట్ జుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్, న్యాయ సమీక్ష అంటాం మనం. న్యాయ సమీక్ష దాని డెఫినేషన్ అదంతా కూడా ఆ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. ఓకే, ఇవన్నీ ఐడియా ఉంటే ముఖ్యంగా కొయాల్హో కేసు అంటే చాలామంది ఏమనుకుంటారంటే కొయాల్హో కేసు కొద్దిగా బాగా చదివినోడైతే ఏం ఫీల్ అవుతారంటే, అంటే చాలామంది ఏమనుకుంటారంటే నాకు పాలిటీ వచ్చు అని చెప్పి వాళ్ళు ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీలింగ్లో ఉంటారు. వాళ్ళ పొగరు మొత్తం దించే పేపర్ ఇది. నాకు పాలిటీ వచ్చు అని చెప్పి బాగా కాన్ఫిడెన్స్తో ఆనందంతో బాగా ఇట్లా బాగా ఆనందంతో ఉండేటోడిని ఒక్కసారి ఏంటంటే చల్లగా డౌన్ చేసే పేపర్ ఇది. కొయాల్హో కేసు అంటే 2007 ఇయర్
9th షెడ్యూల్ నుంచి న్యాయ సమీక్ష మినహాయింపు ఇచ్చేది, దాని గురించి చెప్పేదని ఇట్లా ఓన్లీ అది మాత్రమే చెప్తే సరిపోదు. అసలు ఆ కేసులో ఏం జడ్జిమెంట్ ఇచ్చారో మొత్తం ఆ పాయింట్స్ ఐడియా ఉండాలి. ఆ కేసులో ఏం జడ్జిమెంట్ ఇచ్చారో ఆ పాయింట్స్ నీకు ఐడియా ఉండాలి. ఆ పాయింట్స్ ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. అందులో ఆ పాయింట్స్, ఆ జడ్జిమెంట్లో ఉన్న ముఖ్యాంశాలు నీకు తెలియాలి. ఇట్లా మీరు ప్రిపేర్ కావాలి, ఈ కాన్సెప్ట్ నీకు తెలియాలి, ఇదే మా స్టాండర్డ్, ఇట్లనే మేము ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఏపీపీఎస్సీ వాళ్ళు ఇది చేశారు. ఇప్పుడు ఏపీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్ని చూసి నెక్స్ట్ తెలంగాణ వాళ్ళు అంతే. ఎందుకంటే యాక్చువల్గా ఇట్లా క్వశ్చన్ పేపర్స్ టఫ్ ఇయటం అనేది ఫస్ట్ తెలంగాణలో స్టార్ట్ అయింది రీసెంట్గా. అది చూసి ఏపీపీఎస్సీ వాళ్ళ స్టాండర్డ్ వాళ్ళు పెంచారు. ఇప్పుడు నెక్స్ట్ అది చూసి మళ్ళీ తెలంగాణలో వచ్చే పేపర్లు అంతే. నెక్స్ట్ మళ్ళీ ఏపీలో జరిగే గ్రూప్ 2 పేపర్ కూడా ఇంతే. 75 క్వశ్చన్లు చెప్తున్నా కదా. ఇప్పుడు అంటే ఇక్కడ చూడండి, 9th ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయాలంటే ఇవన్నీ తెలియాలని చెప్తున్నాం. ఇవన్నీ తెలియకపోతే నువ్వు చేయలేవు. ఇందులో మొత్తానికి తప్పైపోతుంది. అది ఫ్యాకల్టీలే తప్పు చెప్పారు. ఇది చాలామంది ఇందులో పొందుపరచబడిన ఎంట్రీలు కేంద్ర ప్రభుత్వ అధికారం ద్వారా మాత్రమే చేయబడతాయని. అది రాంగ్. అది రాంగ్. అది ఇందులో పొందుపరచబడిన ఎంట్రీలు కేంద్ర ప్రభుత్వ అధికారం ద్వారా మాత్రమే చేయబడతాయనేది తప్పది. ఫ్యాకల్టీలే తప్పు చెప్తున్నారు. ఫ్యాకల్టీలే. ఇదంతా కూడా నీకు ఇంత కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఈ ఒక్క క్వశ్చన్ చేయగలుగుతాను. ఈ ఒక్క క్వశ్చన్. మరి ఇంత కాన్సెప్ట్ నీకు ఎట్లా వస్తుంది? ఆ చెప్పే ఫ్యాకల్టీ ఉండాలి. ముందు వాడి దగ్గర సబ్జెక్ట్ ఉండాలి, వానికి కొద్దిగా ఇంగ్లీష్ తెలిసి ఉండాలి, తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా కొద్దిగా ఐడియా ఉండాలి. ఉంటే నేషనల్ రిఫరెన్స్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి ఏదన్నా వర్క్ చేసి అవన్నీ చెప్పగలుగుతాడు. లేకపోతే రోజు పేపర్లో వచ్చే చూసి ఇగో ఇదే మీకు వచ్చేదని చెప్పి అవన్నీ చెప్తుంటారు. ఇక చూడండి, దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ ఫస్ట్ పేజ్ నెంబర్ చూపిస్తున్నా నేను. పేజ్ నెంబర్ 221 పేజీలో బుక్లో, ఇది మన రఘురామ్స్ బుక్. ఇది 221 పేజ్ ఏదైతే ఉందో, 221 పేజ్ ఏదైతే ఉందో, ఈ పేజీలో మొత్తం ఇక్కడ చూడండి 9వ షెడ్యూల్కి సంబంధించి, మొత్తం 9వ షెడ్యూల్కి సంబంధించి ఇక్కడ ఇందులో ఇంచే స్టేట్మెంట్లు తీసుకొని ఇచ్చారు. ఇందులో ఇంచే స్టేట్మెంట్స్ తీసుకొని ఇచ్చారు. ఇందులో ఇంచే. ఓకే, సరే. ఇక్కడ ఇటు పక్క నేను ఫస్ట్ అసలు ఇక్కడ 9th షెడ్యూల్ దానికి సంబంధించి నేను ఆ కాన్సెప్ట్ ఎట్లా అర్థం చేసుకోవాలి ఏంటనేది చెప్తా. చూడండి, షార్ట్కట్లో డెప్త్గా మన ఆన్లైన్ క్లాస్లో చెప్పా. ఇప్పుడు మీకు చూడండి, అంటే మీరు నెక్స్ట్ అయినా సరే మీరు ప్రిపేర్ కావడానికి ఎట్లా ప్రిపేర్ కావాలి, పాలిటీ అంటానికి కనీసం ఎట్లా ప్రిపేర్ కావాలంటే ఇట్లా ప్రిపేర్ కావాలి. ఈ సబ్జెక్ట్ అంతా ఐడియా ఉండాలి. అదంటే ఏంటో ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ప్రతి క్వశ్చన్ ఇంతే మన బుక్లో పేజీలో ఉన్నాయి. అవన్నీ ప్రతి పేజ్ మీకు చూపిస్తా. ఇగో 9వ షెడ్యూల్కి ఇదే. ఓకే, ఇవే. ఇక మనకి ఇక్కడ చూడండి, మొదటి రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో, ఫస్ట్ రాజ్యాంగ సవరణ, మొదటి రాజ్యాంగ సవరణ, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఈ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దీని ద్వారా మనకి ఇక్కడ కావాల్సిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ 31A, 31B, 9th షెడ్యూల్ అంటే ఈ టాపిక్ వరకు ఇవి సరిపోతాయి మనకి. ఈ టాపిక్ వరకు ఇప్పుడు మనకి ఇవి సరిపోతాయి. మొదటి రాజ్యాంగ సవరణ, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1951 జూన్ 18 ఏదైతే ఉందో, జూన్ 18 ఏదైతే ఉందో దాని ద్వారా ఈ మూడు చేర్చారు. మనకి 15 ఆర్టికల్లో కూడా 15 సబ్ క్లాస్ 4 ఆర్టికల్ చేర్చారు. అది ఇక తర్వాత చెప్పుకుందాం, అది ఆ తర్వాత విషయం. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇది 9th షెడ్యూల్ని క్రియేట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే, 9th షెడ్యూల్ని క్రియేట్ చేయడంలో ఉద్దేశం మనం చేసే చట్టాలు, అంటే చాలా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, చాలా రాష్ట్రాలు తమిళనాడు కానీ లేకపోతే అప్పట్లో బీహార్ కానీ ఇలాంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, మనం బలహీన వర్గాల అభివృద్ధి కోసం కొన్ని చట్టాలు రూపొందిస్తున్నాం. ఆ చట్టాలు ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి చాలామంది ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పి, ప్రాథమిక హక్కులు ఉల్లంఘించే విధంగా ఉన్నాయని చెప్పి చాలామంది మనం మంచి పనుల కోసం చేసే చట్టాలని చాలామంది కోర్టు కేసుల ద్వారా ఇబ్బంది పెడుతున్నారు. అవి కోర్టుకు పోయి పెండింగ్లో ఉండి చివరికి మనం అలాంటి మంచి పనులు చేయలేకపోతున్నాం. ఇట్లా కోర్టు కేసులు ఉండటం వల్ల చాలా వరకు మన చట్టాలని ఇంప్లిమెంట్ కాక ఆగిపోతున్నాయి. దీనికి ఏదో ఒకటి పరిష్కారం కావాలని చెప్పి అప్పుడు జవహర్లాల్ నెహ్రూని కలిస్తే ఎప్పుడో 1951లో, అప్పటికి మీరు గుర్తుపెట్టుకోండి, అప్పటికి పార్లమెంట్ ఏర్పడలే. మనకి పార్లమెంటు 1952 May 13
మే 13 నుంచి పార్లమెంట్ పనిచేయడం ప్రారంభించింది. మే 13 నుంచి పార్లమెంట్ పనిచేయడం ప్రారంభించింది. అప్పటికి పార్లమెంట్ కూడా ఏర్పడలే, ఫామ్ కాలే. అప్పటికి పార్లమెంటు ఫామ్ కానప్పుడే, ఫామ్ కావడానికంటే ముందే ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది. ముందు ఈ విషయం నీకు తెలవాలి. ఓకే, అంటే ఎగ్జామ్లో వాడు అడుగుతాడు, మొదటి రాజ్యాంగ సవరణ, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1951 జూన్ 18 జరిగింది. జరిగినప్పుడు భారత పార్లమెంట్ ఉన్నదా అని, భారత పార్లమెంట్ లేదు, మనకి కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఉంది, రాజ్యాంగ పరిషత్ ఉంది. కాన్స్టిట్యూషన్ని రాయటానికి, రాజ్యాంగాన్ని రాయటానికి ఏర్పడ్డ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ అసెంబ్లీయే 299 మెంబర్స్తో ఉంది కదా. ఫస్ట్లో అంటే 389 మెంబర్స్ ఉండేవాళ్ళు, పాకిస్తాన్ డివైడ్ అయ్యి కొంతమంది అటు వెళ్ళిపోయారు. ఇక మన ఇండియాకి సంబంధించి కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మెంబర్స్ ఎంతమంది? 299 మెంబర్స్, 299 మంది. ఇక వీళ్ళతోటే కాన్స్టిట్యూషన్ రాశారు. 1949 నవంబర్ 26కి రాజ్యాంగం రాయటం, కాన్స్టిట్యూషన్ రాయటం కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్ ఇంకా కంటిన్యూ అయింది. ఎప్పటిదాకా కంటిన్యూ అయింది? 1952 మే 13 వరకు కంటిన్యూ అయింది. అంటే మే 12 వరకు కంటిన్యూ అయింది. 13వ తారీఖున మన పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఇట్లాంటి వాళ్ళతో మనం ఇప్పుడు చూస్తున్న పార్లమెంట్ స్టార్ట్ అయింది. ఇది ఐడియా ఉండాలి. అంటే 9th షెడ్యూల్ అసలు ఎప్పుడు క్రియేట్ అయింది? 31B ఆర్టికల్స్ ఎప్పుడు క్రియేట్ అయినాయి? 1951 జూన్ 18 క్రియేట్ అయినాయి. అవి రూపొందించినప్పుడు అప్పుడు ఉన్నప్పుడు మరి ఈ ఆర్టికల్స్ క్రియేట్ కావడానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎవరు చేశారంటే రాజ్యాంగ పరిషతే చేసింది. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీయే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసింది. వాళ్ళ టైంలోనే జరిగింది ఇది. అప్పటికి పార్లమెంట్ ఏర్పడలేదు. సరే, మొత్తానికి అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆ ప్రధానమంత్రిని తమిళనాడు, బీహార్ ఇలాంటి కొన్ని రాష్ట్రాల వాళ్ళు కలిశారు. మంచి చట్టాలు, మేము బలహీన వర్గాల సంక్షేమం కోసం మంచి చట్టాలను రూపొందించి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే కోర్టు కేసులు అడ్డం పడి మా పనులు ఆగిపోతున్నాయి, మా చట్టాలు ఇంప్లిమెంట్ కాక ఆగిపోతున్నాయి, ఏదో ఒకటి చేయండి అంటే అప్పుడు క్రియేట్ అయిన షెడ్యూలే 9వ షెడ్యూలు. ఇది ఫస్ట్ నీకు ఐడియా ఉండాలి. ఓకే, అట్లా క్రియేట్ అయిన షెడ్యూల్ ఏ షెడ్యూలు? 9వ షెడ్యూల్. ఓకే, అంటే రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు 1950 జనవరి 26న 1950 జనవరి 26 అంటే కమిన్స్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అప్పుడు 8 షెడ్యూళ్ళు ఉన్నాయి రాజ్యాంగంలో. ఆఫ్టర్ కమిన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ 1951 జూన్ 18న కొత్తగా క్రియేట్ అయిన షెడ్యూల్ నెంబర్ 9th షెడ్యూల్. 9th షెడ్యూల్ ఉద్దేశం ఏంటి అంటే 9th షెడ్యూల్ ఉద్దేశం ఇక నుంచి భూ సంస్కరణ చట్టాలు, అంటే బలహీన వర్గాల సంక్షేమం కోసం రూపొందించే చట్టాలు అంటే ఏంటి? భూ సంస్కరణ చట్టాలు, ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్స్ కానీ, ఓకే, అట్లనే జమీందారీ రద్దు చట్టాలు, జమీందారీ వ్యవస్థ రద్దు చట్టాలు, ఎబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్, అలాంటి రద్దుకి సంబంధించిన చట్టాలు చాలా రాష్ట్రాలు చేశాయి. వాటిని తీసుకొని పోయి నువ్వు ఎందులో పెట్టచ్చు? 9వ షెడ్యూల్లో. ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ షెడ్యూల్లో చేర్చచ్చు. ఈ షెడ్యూల్లో ఆ చట్టం తీసుకొని పోయి దాని పేరు ఇందులో రాయొచ్చు. ఇందులో 9వ షెడ్యూల్లో రాయొచ్చు ఆ చట్టం పేరు. ఫర్ ఎగ్జాంపుల్ మా తమిళనాడు రాష్ట్రం ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా తమిళనాడు రాష్ట్రం పలానా బలహీన వర్గాల సంక్షేమానికి పలానా భూ సంస్కరణలో లేకపోతే ఇట్లనే ఏదో చేయాలనుకుంటుంది. తమిళనాడు భూ సంస్కరణ చట్టం ఎగ్జాంపుల్, దానికి ఒక పేరు ఉంటుంది, తమిళనాడు భూ సంస్కరణ చట్టం, తమిళనాడు ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అని ఒక పేరు ఉంటుంది. ఆ పేరుని తీసుకొని వచ్చి డైరెక్ట్గా ఏం చేయాలి? ఇక ఇందులో రాయాలి. రాస్తే ఇక దానిపైన కోర్టు కేసులు ఉండవు. నాకు 100 ఎకరాల భూమి ఉంది, ఆ భూమిని ఈ గవర్నమెంట్ లాక్కొని పేదలకు పంచింది, ఈ భూమిని లాక్కునే క్రమంలో నా ప్రాథమిక హక్కులు వైలేట్ అయ్యని చెప్పి ఇప్పుడు కోర్టుకు పోయే అవకాశం కూడా ఎవరికి లేదు. అట్లా ఉండటానికి ఇట్లా చేశారు ఇవి. ఏది? 9th షెడ్యూల్. కొన్ని మంచి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి కోర్టు కేసుల నుంచి రక్షణ కల్పించడానికి క్రియేట్ చేసిందే 9th షెడ్యూల్. ఓకే, ఉద్దేశం బాగానే ఉంది. 9th షెడ్యూల్ ఉద్దేశం బాగానే ఉంది. దీనికి సంబంధించిన ఆర్టికలే మళ్ళీ ఇంకొకటి కూడా ఈ 1951 జూన్ 18న 31B అని చెప్పి మళ్ళీ ఇంకొక ఆర్టికల్ కూడా సేమ్ అదే ఇయర్లో ఇన్సెట్ చేశారు రాజ్యాంగాల్లో. 31B క్లియర్గా చెప్తుంది ఏంటి? 31B దీని గురించి 9th షెడ్యూల్కి ప్రొటెక్షన్ ఇచ్చే ఆర్టికల్ ఏదంటారు? 31B. 9th షెడ్యూల్కి ప్రొటెక్షన్ ఇచ్చే ఆర్టికల్ ఏదంటే 31B. 31Bలో ఏముంటుంది? ద లాస్ ఆర్ విచ్ ఆర్ ఇన్సర్టెడ్ ఇన్ ది 9th షెడ్యూల్ ఈజ్ నాట్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. ఏ చట్టాలైతే 9వ షెడ్యూల్లో చేర్చారో
ఆ చట్టాలకి న్యాయ సమీక్ష నుంచి అంటే కోర్టు సమీక్ష నుంచి, కోర్టు విచారణ నుంచి మినహాయింపు ఉంటుంది. ఓకే, ఇది అక్కడ అంటే కోర్టు వాటిని రివ్యూ చేయదు, కోర్టు వాటిని సమీక్షించదు, కోర్టు వాటిని విచారించదు. అంటే కోర్టు కేసుల నుంచి వాటికి విముక్తి ఉంటుంది. అసలు కోర్టు దాన్ని పట్టించుకోదు. పలానా యాక్ట్ 9th షెడ్యూల్లో ఉంది కాబట్టి మేము దాన్ని డీల్ చేయము, మేము దాన్ని విచారించము. ఇగో ఇలాంటి ప్రొటెక్షన్ వచ్చింది 9th షెడ్యూల్ వల్ల. కాకపోతే ఈ విషయం ఎక్కడుంది? 31B ఉంది. 31Bలో ఈ విషయం రాశారు. ఇక 9th షెడ్యూల్లో నువ్వు మ్యాటర్ ఆ చట్టం పేరు రాసుకుంటే చాలు, ఇక నీకు ప్రొటెక్షన్ వచ్చినట్టే. ఇవి ఇక్కడ ఉన్నవి 9th షెడ్యూల్కి 31Bకి సంబంధం ఇది. ఓకే, మరి కాలక్రమంలో ఏమైందంటే ఇక్కడ చూడండి, ఇదంతా ఐడియా ఉండాలి. ఇట్లా కాన్సెప్ట్ నేర్చుకోకపోవటం వల్లనే నిండా మునుగుతున్నారు అందరు ఎగ్జామ్లో. ఇట్లా కాన్సెప్ట్ ఐడియా లేకుండా, ఈ బ్యాక్గ్రౌండ్ ఐడియా లేకుండా ఏం చేయగలుగుతావు? నువ్వు ఏం చేయలేవు. ఈ బ్యాక్గ్రౌండ్ ఐడియా లేకుండా ఏం చేయలేవు నువ్వు. ఓకే, ఇప్పుడు చూడండి. సరే, 9th షెడ్యూల్ స్టార్ట్ అయింది. 9th షెడ్యూల్ క్రియేట్ అయింది. 9th షెడ్యూల్ ఇదంతా 9th షెడ్యూల్ అనుకోండి. ఇక్కడ ఒక గీత గీస్తున్నా చూడండి. 1973 ఏప్రిల్ 24. ఓకే, 1973 ఏప్రిల్ 24 ఇది ఒక డేట్ ఇక్కడ మధ్యలో. 1973 ఏప్రిల్ 24 వరకు 9th షెడ్యూల్లో 66 ఎంట్రీలు నమోదైనాయి. 66 ఎంట్రీలు 66 ఎంట్రీస్, 66 చట్టాలకు సంబంధించిన ఎంట్రీలు ఇన్సర్ట్ అయినాయి. అంటే 66 చట్టాల గురించి ఎంట్రీ చేశారు. ఏది 9th షెడ్యూల్లో. ఏ డేట్ వరకు? ఎప్పటి నుంచి? 1951 జూన్ 18 నుంచి 1973 ఏప్రిల్ 24 వరకు ఎన్ని ఎంట్రీలు? 66 ఎంట్రీలు. 66 ఎంట్రీలు అందులో ఎంటర్ అయినాయి 66. ఓకే, 2007కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమైందంటే చూడండి, 2007లో చూడండి, ఇక్కడ 2007లో కొయాల్హో కేసు. ఏ కేసు? కొయాల్హో కేసు ఇది. ఓకే, కొయాల్హో కేసు, దీన్నే కొయాల్హో వర్సెస్ తమిళనాడు కేసు అంటాం. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఈ కేసులో అందరు ఏమనుకుంటారంటే, అంటే కోర్టు చెప్తుంది, సుప్రీంకోర్టు 2007లో కళ్ళు తెరిచింది. సుప్రీంకోర్టు 2007లో చెప్తున్నది ఏమంటే, 9వ షెడ్యూల్లో ఏదైనా ఒక యాక్ట్ని చేరిస్తే దాన్ని జ్యుడిషియల్ రివ్యూ, అంటే అది ఫండమెంటల్ రైట్స్కి వైలేట్ చేస్తుందా లేదా, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్కి వైలేట్ చేస్తుందా లేదా, ఇట్లాంటి ఈ ఎంక్వైరీ నుంచి వాటికి ప్రొటెక్షన్ ఉంటుంది. అసలు వాటిని ముట్టుకోకూడదు మా కోర్టులో అని ఇప్పటిదాకా అనుకున్నారు. కానీ ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే, 9వ షెడ్యూల్లో ఉన్న చట్టాన్ని కూడా మేము తప్పా రైటా, అది ఫండమెంటల్ రైట్స్కి వైలేట్ అయ్యే విధంగా ఉందా లేదా అని మేము దాన్ని చెక్ చేస్తామని చెప్పి 2007లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాంతో 9th షెడ్యూల్ మీద ఉన్న భ్రమలు తొలగిపోయినాయి. ఎందుకంటే చాలామంది మనం ఏదన్నా చట్టం చేసి ఇందులో కనుక పెడితే, 9వ షెడ్యూల్లో కనుక పెడితే, ఇక కోర్టుకు కూడా ఎవడు పోలేడట కదా అని చెప్పి తర్వాత అందరికీ దాని గురించి ప్రచారమై ఇక మంచి చట్టాలతో పాటు స్వార్థపూరిత చట్టాలు కూడా ఇందులో యాడ్ చేశారు. అట్లా స్వార్థపూరిత చట్టాలు కూడా, వాళ్ళ స్వార్థానికి రూపొందించిన చట్టాలు కూడా ఇందులో యాడ్ చేసి కోర్టు కేసుల నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడానికి ఏది పడితే అది యాడ్ చేసి పెద్ద లిస్ట్ చేశారు. దగ్గర ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 282 వరకు ఉన్నాయి. ఓకే, స్టార్టింగ్లో అయితే మొదటి రాజ్యాంగ సవరణ 1951 జూన్ 18 అప్పుడు అంటే ఆ డేట్న 13 చేర్చారు. 13 చట్టాలే ఉండేవి. న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు పొందిన ఎంట్రీలు, లేకపోతే ఎన్ని ఎంట్రీలు ఉండేవి అంటే 13 ఎంట్రీలు, అంటే 13 చట్టాలకు సంబంధించిన ఎంట్రీలు. 1973 ఏప్రిల్ 24 నాటికి ఎన్ని ఎంట్రీలు అయినాయి? 66 ఎంట్రీలు అయినాయి. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి అంటే 282. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 282 ఎంట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎగ్జామ్లో స్టేట్మెంట్ లాగిస్తే అవుట్ అయ్యి అంతా. ఇప్పుడు ఇట్లాంటివే ఇస్తున్నారు ఎగ్జామ్లో. నువ్వు ఏదైతే ఊహించవో, ఏదైతే నువ్వు అన్నెసరీ అనుకుంటావో, ఏదైతే నువ్వు టైం వేస్ట్ అనుకుంటావో, ఇదంతా నేను ఇంటాం అనవసరం అని అనుకుంటావో, అక్కడే నీకు మొత్తం స్టార్ట్ అయింది. ఇక నీకు
నీ పని అయిపోయినట్టే. ఇక చాలామంది ఇగో ఇంతగానో సబ్జెక్ట్ చెప్తుంటే ఇది టైం వేస్ట్, అన్నెసరీ, ఇంత అవసరం లేదు, ఏది పడితే అది చెప్తున్నారు, అనవసరమైన పాయింట్లను ఎక్స్ట్రా చెప్తున్నారు అని ఎవరైతే అనుకుంటారో, అనుకొని ఎవరైతే వినరో, అనుకొని ఎవరైతే సబ్జెక్ట్ని ముట్టుకోరో, సడన్గా ఎగ్జామ్లో పోయేటప్పటికి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఎగ్జామ్లో కనబడ్డాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒక్కసారిగా ఒళ్ళంతా కూడా ఏంటంటే అందరికీ చల్లబడ్డది. కొంతమందికి విపరీతంగా చెమటలు పోసినాయి, కొంతమందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగింది, కొంతమందికి గుండె స్పీడ్ కొట్టుకోవడం ప్రారంభమైంది, కొంతమందికి అసలు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకమే పోయింది. అదే ముందు నుంచే నువ్వు ఇట్లాంటివన్నీ ప్రిపేర్ అయి ఉంటే సరే. ఇక చూడండి, ఇక ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే 282 ఎంట్రీస్ ఉన్నాయి. ఓకేనా. అయితే 2007లో కొయాలువ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది 9వ షెడ్యూల్ ఉద్దేశం కొన్ని చట్టాలకు న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు ఇవ్వడానికే. కరెక్టే, ప్రారంభంలో దాని ఉద్దేశం కరెక్టే. కానీ ఇప్పుడు 2007లో ఏమని చెప్తుంది సుప్రీంకోర్టు, కానీ ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకవేళ అట్లా ఉంటే గనక, అలాంటి కంప్లైంట్ మాకు వస్తే గనక మేము న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ అంటే అర్థం ఏంటంటే, సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలంటే, మీరు చేసే చట్టం కాన్స్టిట్యూషన్కి లోబడి అంటే ఒబే చేసే విధంగా ఉందా లేదా అని టెస్ట్ చేయటాన్నే దాన్నే ఏమంటాం మనం, జ్యుడిషియల్ రివ్యూ అంటాం. ఓకే. లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్స్ కానీ, ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ కానీ కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీకి తగ్గట్టుగా ఉన్నాయా లేవా అని ఆ రివ్యూ చేయటాన్ని జ్యుడిషియల్ రివ్యూ అంటాం, ఆ చెక్ చేయటాన్ని. ఓకే. సరే, ఇక్కడ చూడండి, ఇది మేమైతే ఇక చేస్తామని చెప్పింది సుప్రీంకోర్టు కొయాలువ కేసులో. కాకపోతే ఇక్కడ చూడండి, ఒక డేట్ని కట్ ఆఫ్ డేట్ పెట్టింది. ఏ డేట్ అది? 1973 ఏప్రిల్ 24. ఇది కేశవానంద భారతి కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన డేట్ ఇది. ఓకే. కేశవానంద భారతి కేసు అంటే ప్రాథమిక విధులకు సంబంధించిన కేసా, ప్రాథమిక హక్కులకు సంబంధించిన కేసు అంటే ఫండమెంటల్ రైట్స్ కేసు. ఓకే. కేశవానంద భారతి కేస్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్స్ కేస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేస్ నోన్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్స్ కేస్ అంటే కేశవానంద భారతి కేసు. ఈ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేస్ సుప్రీంకోర్టు ఫస్ట్ టైం ప్రపోండ్ ది థియరీ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే కేశవానంద భారతి కేసు. ఏ కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు చెప్పిందంటే ఇదే కేశవానంద భారతి కేసు. ఆ కేశవానంద భారతి కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది ఎప్పుడంటే 1973 ఏప్రిల్ 24. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ డేట్ని కట్ ఆఫ్ డేట్గా ఈ కేసులో చెప్పింది సుప్రీంకోర్టు. అంటే ఏమంటున్నదంటే 2007లో సుప్రీంకోర్టు ఏమంటున్నదంటే 1973 ఏప్రిల్ 24 కన్నా ముందు ఏవైతే ఎంట్రీస్ ఉన్నాయో, ముందు ఏ చట్టాలనైతే ఎంట్రీ చేశారో, ఎన్నింటిని చేశారు? 66 చట్టాలు అప్పటికే ఎంట్రీ అయి ఉన్నాయి. వీటిని మేము జ్యుడిషియల్ రివ్యూ చేయం, ఎప్పటికీ చేయం. ఈ చట్టాలు తప్పా రైటా అని మేము జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష ఎప్పటికీ మేము చేయం అని 2007లో సుప్రీంకోర్టు చెప్పింది ఈ కేసులో. కాకపోతే ఈ డేట్ తర్వాత, ఏ డేటు? 1973 ఏప్రిల్ 24 తర్వాత 1973 ఏప్రిల్ 24 తర్వాత ఏ చట్టాలనైతే ఇందులో ఎంటర్ చేశారో, 9వ షెడ్యూల్లో ఏ చట్టాలనైతే ఎంటర్ చేశారో అవి ఒకవేళ ఫండమెంటల్ రైట్స్కి వైలేట్గా ఉంటే, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్కి వైలేట్గా ఉంటే, మాకు అట్లా కంప్లైంట్స్ ఉంటే మేము చెక్ చేస్తాం. ఒకవేళ వైలేట్గా ఉంటే వాటిని కొట్టిపడేస్తాం, అల్ట్రా వైర్స్ చేస్తాం, కొట్టిపడేస్తాం, వాటిని అల్ట్రా వైర్స్ చేస్తాం, నల్ అండ్ వైడ్గా చేస్తాం, అవి చెల్లవని ప్రకటిస్తాం, ఇట్లా చెప్పారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు, మరి 1973 నుంచి ఏప్రిల్ 24 తర్వాత చేర్చిన చట్టాలను న్యాయ సమీక్ష చేయొచ్చు. ఓకే. The acts which are inserted in the 9th schedule after the 1973 April 24 now open for the judicial review అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఏ ఇయర్లో? 2007లో. ఇక్కడ ఒక ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి, మరి ఈ చట్టాలు ఫండమెంటల్ రైట్స్కి వైలేట్గా ఉంటే చేస్తారని చెప్పారు కదా. అందులో ముఖ్యంగా ఏ ఫండమెంటల్ రైట్స్ అది ఇంపార్టెంట్. 14, 19, 21 ఇవి మెయిన్. 15 ఆర్టికల్ కూడా ఉండేది, కానీ మెయిన్ ఏంటంటే ఇవి 14, 19, 21. ఈ 3 ఆర్టికల్స్ని ఏమంటారంటే, ఈ 3 ఆర్టికల్స్ని కలిపి గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్ అంటారు.
గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్ అని పేరు. 14, 19, 21 ఆర్టికల్స్ని అంటే ఫండమెంటల్ రైట్స్లో ముఖ్యమైన ఆర్టికల్స్ ఇవి. 14, 19, 21 ఈ 3 ఆర్టికల్స్ని గోల్డెన్ ట్రయాంగిల్గా అంటే 3 ఆర్టికల్ని విడివిడిగా చూడలేము. ఒకటి లేకపోతే మిగిలినవి ఉన్నా లేకపోయినా కూడా వేస్తే ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3ంటిని గోల్డెన్ ట్రయాంగిల్గా ఏ కేసులో సుప్రీంకోర్టు అభివర్ణించిందంటే మేనకా గాంధీ కేసు. ఫస్ట్ టైం మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1978లో 14, 19, 21 ఆర్టికల్స్ని గోల్డెన్ ట్రయాంగిల్గా చెప్పారు. ఓకే, ఒక ఆర్టికల్ ఈ 3ట్లలో ఒకటి ఇంకో దాంతో సంబంధం కలిగి ఉంటుంది. ఏ ఒక్కటి లేకపోయినా మిగిలిన 2 నిరర్ధకం అని చెప్పి ఇలాంటి ఒక జడ్జిమెంట్ మేనకా గాంధీ కేసులో వచ్చింది. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, 9th షెడ్యూల్లో చేర్చబడిన ఏదైనా ఒక యాక్ట్, ఇన్సర్ట్ అయిన ఏదో ఒక చట్టం, చేర్చబడిన చట్టం ఏదైనా సరే ఈ 3 ఆర్టికల్స్ని వైలేట్ చేసే విధంగా ఉంటే, ఈ 3 ఆర్టికల్స్కి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే దాన్ని రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతీసేలాగా ఫీల్ అయి దాన్ని కొట్టేస్తుంది సుప్రీంకోర్టు. అట్లా ఈ విషయాలను ఏ కేసులో చెప్పింది? కొయాలో కేసులో చెప్పింది. ఓకే, 14, 19, 21 ఆర్టికల్స్కి విరుద్ధంగా ఉంటే 9th షెడ్యూల్లో ఉన్న యాక్ట్ని కూడా డిలీట్ చేయొచ్చు, అది చెల్లనిగా ప్రకటించవచ్చు. ఈ టెస్ట్ని ఏమంటామంటే రైట్స్ టెస్ట్ అంటాం దీన్ని. ఇదొకటి ఇంపార్టెంట్, రైట్స్ టెస్ట్. ఇది వేరే రాష్ట్రంలో జరిగిన ఒక ఎగ్జామ్లో ఇచ్చారు. ఇది 9వ షెడ్యూల్లో 1973 ఏప్రిల్ 24 తర్వాత చేర్చిన చట్టాన్ని ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉందో లేదో, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని వైలేట్ చేసే విధంగా ఉందో లేదో తెలుసుకోవడానికి చేసే టెస్ట్ని రైట్స్ టెస్ట్. ఏ టెస్ట్ అంటారని ఎగ్జామ్లో ఇచ్చారు. రైట్స్ టెస్ట్ అంటే వేరే రాష్ట్రాల్లో జరిగిన ఎగ్జామ్స్లో ఇచ్చారు. ఇక ఇట్లాంటివి అంటే ఇన్ని అంశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కొయాలో కేసులో ఇంకో విషయం కూడా చెప్పారు. ఏం చెప్పారంటే ఇంకో విషయం ఏం చెప్పారంటే 1973 ఏప్రిల్ 24 తర్వాత ఇందులో యాడ్ చేసిన చట్టాలను న్యాయ సమీక్ష చేయొచ్చు అని ఒక క్లారిటీ ఉంది. జడ్జిమెంట్ ఇచ్చారు కదా, ఈ డేట్ తర్వాత ఉన్నాయని మేము చెక్ చేయొచ్చు అని చెప్పారు కదా. ఓకే, బాగానే ఉంది, చెక్ చేశారు. ఆ చెక్ చేసే టెస్ట్ని ఏమంటాం మనం? రైట్స్ టెస్ట్ అంటాం. అంటే ఈ ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయట్లే, ప్లస్ అట్లనే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కూడా డ్యామేజ్ చేయట్లే, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని కూడా డ్యామేజ్ చేయట్లే. ఓకే, బాగానే ఉంది. అట్లా జడ్జిమెంట్ ఇచ్చారు. ఒకసారి జ్యుడిషియల్ రివ్యూ చేసి దానికి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ, రాజ్యాంగ బద్ధత ఆ చట్టానికి ఉంది, రాజ్యాంగానికి లోబడి ఉంది అని చెప్పి ఒకసారి క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇంకెవరైనా సరే ఫలానా చట్టం చెల్లుతుంది అని మేము ఆల్రెడీ చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎవ్వరు కూడా మళ్ళీ కోర్టుకి రావద్దు అనే ఈ విషయం కూడా ఈ జడ్జిమెంట్లో చెప్పారు కొయాలో కేసులో. ఇవన్నీ జడ్జిమెంట్స్. ఇవి కొయాలో కేసులో ఇచ్చిన ఆ జడ్జిమెంట్లోని పాయింట్లే స్టేట్మెంట్స్కి ఇస్తుంటారు ఎగ్జామ్లో. నెక్స్ట్ ఇంకో విషయం అని చెప్పి ఇంకోటి ఇక్కడ ఉండాల్సిన క్లారిటీ ఇంకో క్లారిటీ ఏంటంటే, మరి 9వ షెడ్యూల్లో సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్ లాస్ ఉంటాయి కదా, అంటే పార్లమెంట్ చట్టాలు ఉంటాయి కదా. కేంద్ర ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్ అయితే పార్లమెంట్ ద్వారా చట్టాలు చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ లెజిస్లేచర్స్ ద్వారా చట్టాలు చేస్తుంది. వీటినే మనం సెంట్రల్ అండ్ స్టేట్ లాస్ అంటాం, కేంద్ర రాష్ట్ర చట్టాలు అంటాం. కేంద్ర రాష్ట్ర చట్టాలు ఏదైనా సరే, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టమైనా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలైనా ఏ చట్టమైనా సరే 9th షెడ్యూల్లో యాడ్ చేయాలంటే, 9th షెడ్యూల్లో ఎంట్రీ చేయాలంటే, గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్, 9th షెడ్యూల్లో ఎంట్రీ చేయాలంటే, ఎంట్రీ అంటే చేర్చాలంటే, ఎంట్రీ చేయాలంటే ఆ చట్టం పేరు ఎంట్రీ చేయాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయాలి. ఇది ఇంపార్టెంట్. ఇది 9th షెడ్యూల్లో నువ్వు ఏ చట్టాన్ని యాడ్ చేయాలన్నా, 9th షెడ్యూల్లో పార్లమెంటు చేసిన చట్టాన్ని యాడ్ చేయాలన్నా, లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ గవర్నమెంట్ చేసిన చట్టాన్ని యాడ్ చేయాలన్నా దేని ద్వారా చేయాలి? రాజ్యాంగ సవరణ. అది కూడా 368 అకార్డింగ్ టు 368 ఆర్టికల్లో చెప్పిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ని ఫాలో కావాలి దాని ద్వారా. అంతేగాని ఇక్కడ ఇందాక మీకు ఒక స్టేట్మెంట్ వచ్చింది ఈ క్వశ్చన్ చూపించినప్పుడు, 4 స్టేట్మెంట్లలో ఒక క్వశ్చన్ లాస్ట్ స్టేట్మెంట్ అదే, 9th షెడ్యూల్లో ఏదన్నా అంశాన్ని ఎంట్రీ చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి చేసే అధికారం ఉందని. తప్పు. ఓకే, ఎనీ యాక్ట్ ఐదర్ సెంట్రల్ ఆర్ స్టేట్ యాక్ట్
ఇన్సర్టెడ్ ఇన్ టు ది 9th షెడ్యూల్ ఓన్లీ బై ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ది 368 ఆర్టికల్. 368లో పేర్కొన్న రాజ్యాంగ సవరణ పద్ధతి ద్వారా మాత్రమే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మాత్రమే 9th షెడ్యూల్లో ఏదైనా యాక్ట్ చేయాలి. ఈ విషయం నీకు తెలియాలి. మరి 368 ప్రకారం మళ్ళీ ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. 368 ఆర్టికల్ ప్రకారం కాన్స్టిట్యూషన్ని నువ్వు అమెండ్ చేయాలంటే అందులో 2 ప్రొసీజర్స్ ఉన్నాయి. 2 ప్రొసీజర్స్ టెక్నికల్గా, సాంకేతికంగా అకార్డింగ్ టు 368 ఆర్టికల్, యాజ్ పర్ 368 ఆర్టికల్ రాజ్యాంగ సవరణ పద్ధతులు రెండే. ఓకే, సాధారణంగా అయితే రాజ్యాంగ సవరణ పద్ధతులు 3. సింపుల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ కూడా వస్తుంది. సాధారణంగా అయితే 3. ఎగ్జామ్లో చూడాలి జనరల్గా అడుగుతున్నారా లేదా 368 ఆర్టికల్ ప్రకారం అడుగుతున్నారా. సాధారణంగా అయితే 3, 368 ఆర్టికల్ ప్రకారం అయితే 2. 368 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ సవరణ పద్ధతులు 2. దీని మీద కూడా మన క్వశ్చన్ వచ్చింది, ఆ తర్వాత చూపిస్తాను నేను. ఇప్పుడు 368 ఆర్టికల్లో కూడా మళ్ళీ ఏ పద్ధతి ప్రకారం ఇక్కడ పోవాలంటే ఇక్కడ చూడండి, పార్లమెంటు స్పెషల్ మెజారిటీతో ఒప్పుకోవాలి, రాష్ట్రాలు కూడా హాఫ్ ఆఫ్ ది అబవ్ ఒప్పుకోవాలి. ఓకే, రాష్ట్రాలు కూడా హాఫ్ ఆఫ్ ది అబవ్. మొత్తం టోటల్ ఎన్ని స్టేట్స్ అయితే ఉన్నాయో అందులో హాఫ్ ఆఫ్ ది అబవ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కూడా ఒప్పుకోవాలి. అంటే 9వ షెడ్యూల్లో నువ్వు ఏదైనా ఒక చట్టాన్ని చేర్చాలంటే 368వ ఆర్టికల్లో పేర్కొన్న రాజ్యాంగ సవరణ పద్ధతి ద్వారా చేయాలి. అది కూడా ఏ రాజ్యాంగ సవరణ పద్ధతి ద్వారా? పార్లమెంటు స్పెషల్ మెజారిటీతో ఒప్పుకోవాలి, ప్లస్ హాఫ్ ఆఫ్ ది అబవ్. ఫర్ ఎగ్జాంపుల్ 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలలో ఇప్పుడు దీని లెక్క ప్రకారం ఎంతమంది ఒప్పుకోవాలా? హాఫ్ ఆఫ్ ది అంటే మినిమం 15 రాష్ట్రాల ఎమ్మెల్యే హౌస్లు ఒప్పుకోవాలి. అంటే రాష్ట్రాల యొక్క యాక్సెప్టెన్సీ కూడా కావాలి, పార్లమెంట్ది కావాలి, రాష్ట్రాల యొక్క యాక్సెప్టెన్సీ కూడా కావాలి. ఇంకోటి చెప్పాలంటే ఇదంతా రాజ్యాంగ సవరణ పద్ధతిలో, ఇది కాన్సెప్ట్ ఇది. అంతేగాని ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఉండి వాళ్ళ ఆఫీస్ వాళ్ళే తీసుకొని పోయి 9th షెడ్యూల్ యాడ్ చేయడం ఉండదు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్, కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేయడానికి నువ్వు ఏ ప్రాసెస్ని ఫాలో అవుతున్నావో దాని ప్రకారమే చేయాలి. ఇది ఇంపార్టెంట్ అంశం. ఇది స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది చాలామందికి తెలియదు. అసలు ఫ్యాకల్టీలు కూడా నాకు అసలు ఆ స్టేట్మెంట్ చెప్తే నవ్వు వచ్చింది, అట్లా చేశారని చెప్పి. రాష్ట్ర శాసనసభలు కూడా ఒప్పుకోవాలని చెప్పినా కదా, సగం కన్నా ఎక్కువ. అంటే రాష్ట్రాలు కూడా కావాలి కదా. అంటే మొత్తానికైతే అక్కడ ఉండాల్సిన ఓడ్ ఏంటంటే రాజ్యాంగ సవరణ పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి ద్వారా ఇది చేయాలి. ఇది ఇంపార్టెంట్. ఇది చూడండి, ఇంత కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ అంతా సిన్సియర్గా, నిజాయితీగా నేను ఇట్లనే లెసన్స్ చెప్పా, ఈ విధంగానే లెసన్స్ చెప్పా, ఈ విధంగానే టోటల్ పాలిటీ చెప్పా, ఈ విధంగానే టోటల్ ఆన్లైన్ క్లాసులు చెప్పా. ఇవి ఎవరైతే సిన్సియర్గా విన్నారో, ఇంతసేపు నేను చెప్పిన కాన్సెప్ట్ సిన్సియర్గా విన్నారో, నా పుస్తకం ఎవరైతే మళ్ళీ ఆ మ్యాటర్ ఎవరైతే చూసుకున్నారో వాళ్ళు 100% గ్రూప్ 1 ప్రిలిమ్స్ సక్సెస్ అయ్యి ఆ 30కి 25, 26 చేసి అక్కడ ఆ లెవెల్కి వెళ్ళిపోయినారు అంతా. ఎవడైతే దీన్ని టైం వేస్ట్ అనుకున్నాడో, ఎవడైతే ఇది వినటానికి ఓపిక లేదో, ఎవరికైతే నిర్లక్ష్యమో, ఇంత వస్తుందా, ఇంత డెప్త్గా ఉంటుందా అని చెప్పి ఇట్లా ఈ ఫీలింగ్తో ఉన్నారో వాళ్ళందరూ అవుట్. ఇంకోటి, ఫ్యాకల్టీని బట్టే నువ్వు తయారవుతావు. ఫ్యాకల్టీ దగ్గర ముందు స్టాండర్డ్ ఉండాలా. ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కాదు, టీచింగ్ స్కిల్ ఉండాలా. ఫ్యాకల్టీకి నాలెడ్జ్ మాత్రమే ఉంటే సరిపోదు, ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోదు. టీచింగ్ స్కిల్ అవతలోడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి, అవతలోడికి అర్థం కావాలా. ఎంత సబ్జెక్ట్ అయితే ఉందో, కాన్సెప్ట్ అయితే ఉందో మొత్తం వాడికి నేర్పియాలా. నీకే కాన్సెప్ట్ రాదు, నీకు టీచింగ్ స్కిల్ లేదు, ఇన్ఫర్మేషన్ టీచింగ్ అనుకుంటున్నారు. ఇన్ఫర్మేషన్ టకటకటక ఇట్లా ఏదో చెప్పుకోపోదని దాని టీచింగ్ అనుకుంటున్నారు. వీళ్ళకి కూడా తొందరగా అయిపోతుంది కదా స్టూడెంట్లకి, అబ్బా మనకి చాలా తొందరగా అయిపోయిందని వీళ్ళు ఫీలింగ్తో ఉంటున్నారు. ఇక నుంచి ఇలాంటి ఆటలు సాగవు ఆ పేపర్కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకా మనకి ఇక్కడ చూడండి. అయితే మరి తీసేయాలంటే ఎట్లా? 9th షెడ్యూల్లో ఏదన్నా ఒక యాక్ట్ని యాడ్ చేయాలంటే, అది సెంట్రల్ యాక్ట్ అయినా స్టేట్ గవర్నమెంట్ చేసిన యాక్ట్ అయినా యాడ్ చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. అట్లా సార్ రాజ్యాంగ సవరణ అని మీరు ఎట్లా కన్ఫామ్ చెప్తున్నారంటే, ఈ కేసులో చెప్పారు, ఎప్పటి నుంచో ఉంది ఆ రూల్. లేదు సార్ మాకు ప్రూఫ్ కావాలంటే ప్రూఫ్ చెప్తా చూడండి. తమిళనాడుకి సంబంధించిన ఎంట్రీ ఒకటి ఉంది, ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా చూడండి. అంతేందుకు మీకు ఫస్ట్ ఇదే కనబడుతుంది ఇక్కడ చూడండి. స్టార్టింగ్లో భూ సంస్కరణలకు సంబంధించిన చట్టాలు, జమీందారీ రద్దుకి సంబంధించిన, చాలా రాష్ట్రాల్లో జమీందారీ వ్యవస్థ రద్దుకు సంబంధించిన చట్టాలు మొత్తం 13 చట్టాలను 9th షెడ్యూల్లో చేర్చారు. ఈ 13 చట్టాలను 9th షెడ్యూల్లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారానే చేర్చారు. ఎగ్జామ్లు అట్లా కూడా అడుగుతారు. మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9th షెడ్యూల్లో చేర్చిన చట్టాలు ఎన్ని?
13 ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయి? ఇప్పటి వరకు దగ్గర దగ్గర 282 వరకు ఉన్నాయి. ఈ 282 కూడా 282 ఎంట్రీస్, 282 చట్టాలు, అందులో పార్లమెంట్ రూపొందించిన చట్టాలు ఉన్నాయి, స్టేట్స్ రకరకాల స్టేట్స్కి సంబంధించిన చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నీ కూడా రాజ్యాంగ సవరణ ద్వారా ఎంటర్ అయిన చట్టాలే. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి, ఇందులో ఇట్లా అంటే ఏదన్నా చట్టాలు ఎంటర్ అయితే వాటిని ఎంట్రీస్ అంటారు. మొత్తం ఎన్ని ఎంట్రీస్, ఎన్ని చట్టాలకు సంబంధించిన ఎంట్రీ ఉంది? 282. ఇందులో ఇంకోటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, 257 గుర్తుపెట్టుకోండి, 257A 257A అనే ఎంట్రీ, 257A అనే ఎంట్రీ 9వ షెడ్యూల్లో ఉంది. ఇది ఏ రాష్ట్ర చట్టానికి సంబంధించిన ఎంట్రీ? ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎంట్రీ? ఇలాంటివి ఎగ్జామ్స్ వచ్చినాయి. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎంట్రీ అంటే తమిళనాడు రాష్ట్రం రిజర్వేషన్స్. అప్పటికే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమున్నాయంటే రిజర్వేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో 50% అబోవ్ ఉండద్దు. ఓకే, రిజర్వేషన్స్ షుడ్ నాట్ బి ఎక్సీడ్ 50% అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. తమిళనాడులో రిజర్వేషన్స్ 68%కి వెళ్ళిపోయినాయి, 68% వెళ్ళిపోయినాయి. మరి సుప్రీంకోర్టు 50% మించొద్దని కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి కదా. మరి ఇక్కడ ఏంటి, మనం మరి తమిళనాడు ఏమో 68% రిజర్వేషన్స్ ఇస్తూ అక్కడ యాక్ట్ని పాస్ చేసింది. మరి ఈ యాక్ట్ పైన ఎవడన్నా కోర్టుకు పోతే ఆ రిజర్వేషన్ల చట్టం క్యాన్సిల్ అవుతుంది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే దీన్ని తీసుకొని వచ్చి 9వ షెడ్యూల్లో చేర్చారు. 9వ షెడ్యూల్లో తమిళనాడు రిజర్వేషన్ల చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడానికి మరి 9వ షెడ్యూల్లో చేర్చాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పాం కదా. తమిళనాడు రిజర్వేషన్ల చట్టాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చారు అంటే 9వ షెడ్యూల్లో చేర్చడానికి రాజ్యాంగ సవరణ అనేది ఇంపార్టెంట్ అని అర్థమైంది కదా. ఈ ప్రూఫ్ మీకు తెలుస్తుంది కదా. 76వ రాజ్యాంగ సవరణ, 76వ రాజ్యాంగ సవరణ 1994, 76వ రాజ్యాంగ సవరణ 1994, 76వ రాజ్యాంగ సవరణ 1994, 76th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1994 దేనికి సంబంధించింది అంటే తమిళనాడు రిజర్వేషన్ల యాక్ట్. ఓకే, తమిళనాడు రిజర్వేషన్ల చట్టాన్ని ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ ద్వారా 9వ షెడ్యూల్లో ఎంట్రీ చేశారు. 9వ షెడ్యూల్లో ఎంట్రీ చేసిన తర్వాత దీనికి ఇచ్చిన ఎంట్రీ నెంబర్ ఎంత అంటే 9వ షెడ్యూల్లో ఇచ్చిన ఎంట్రీ నెంబర్ ఎంత అంటే 257A. అంటే ఏదైనా ఒక చట్టాన్ని 9వ షెడ్యూల్లో యాడ్ చేసినప్పుడు దానికి ఎంట్రీ నెంబర్స్ ఇస్తారు. స్టార్టింగ్లో 13 ఉన్నాయి, 1973 ఏప్రిల్ 24 నాటికి 66 ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? దగ్గర దగ్గర 282 ఉన్నాయి. ఇప్పుడు దగ్గర ఎంట్రీస్ ఇగో ఇట్లా ఉంటుంది. సరే, 9th షెడ్యూల్లో ఏదన్నా అంటే పార్లమెంట్ చేసిన చట్టాలు యాడ్ అవుతాయి అని చెప్పాం, రాష్ట్రాలు చేసిన చట్టాలు కూడా యాడ్ అవుతాయి అని చెప్పాం. యాడ్ చేయడానికి రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ ద్వారానే యాడ్ చేయాలని చెప్పాం. బాగానే ఉంది. మరి రేపు పొద్దున ఎప్పుడన్నా దాన్ని డిలీట్ చేయాలంటే ఎట్లా, తీసేయాలంటే ఎట్లా? ఆ తీసేసే పవర్ ఎవరికి ఉంటుందంటే పార్లమెంటు చట్టాన్ని రిమూవ్ చేసే పవర్, ఓకే, పార్లమెంటు లాని రిమూవ్ చేసే పవర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది, అంటే పార్లమెంట్కే ఉంటుంది. స్టేట్స్కి సంబంధించిన చట్టాలను రిమూవ్ చేసే పవర్ ఆ స్టేట్ లెజిస్లేచర్కి ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు రిజర్వేషన్ల చట్టం ఉంది, దీన్ని 9th షెడ్యూల్లో పెట్టారు. రేపు పొద్దున దాన్ని రిమూవ్ చేయాలంటే తమిళనాడు స్టేట్ లెజిస్లేచర్ ఒప్పుకుంటే సరిపోతుంది. ఇవి వీటికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఇట్లా మీరు సబ్జెక్టు ప్రిపేర్ కండి. మన ఆన్లైన్ క్లాసులన్నీ నేను ఇంతే దగ్గర చెప్పే కదా. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీసే దగ్గర మనం 100కు పై క్లాసులు చెప్పాం. ఓవరాల్గా 400 పైన. ఈ 400 క్లాసులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ షార్ట్కట్లో షార్ట్కట్ ఎప్పుడైనా ఎగ్జామ్ ఒక 10 రోజుల్లో ఉంది, 15 రోజుల్లో ఉన్నప్పుడు షార్ట్కట్. మళ్ళీ 400 క్లాసులు ఇన్ని క్లాసుల్ని షార్ట్కట్ చేస్తూ మళ్ళీ వాటిని 40 అవర్స్ కింద మళ్ళీ సపరేట్ చేసాం. 100 గంటల ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఈ క్లాసెస్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ షార్ట్కట్లో జస్ట్ ఒక 10 అవర్స్ చేసాం. అంటే మనకి డెప్త్ ప్రిపరేషన్ క్లాసులు ఉన్నాయి, షార్ట్కట్ ప్రిపరేషన్ క్లాసులు ఉన్నాయి. ఎవరు ఆన్లైన్లో కోర్స్ తీసుకున్నా ఈ 2 ఫ్రీ. ఓకే, సరే, ఈ కాన్సెప్ట్ అంతా మరి బుక్లో ఉందా లేదా? ఈ కాన్సెప్ట్ అంతా బుక్లో ఉందా లేదా అంటే ఇది మన 221 పేజు మన బుక్లు అందరి దగ్గర ఉన్నాయి. మీ దగ్గర 2023 ఎడిషన్ ఉన్నా,
24 ఎడిషన్ అంటే నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. మీ దగ్గర 2023 బుక్ ఉన్నా, 22 ఉన్నా, 21 ఉన్నా వాళ్ళు బుక్కులు ముందు పెట్టుకొని చూడండి. రఘురామ్ సార్ మరి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చింది అంటున్నాడు. ఆయన బుక్లో ఇది ఉందా లేదా? ఇక్కడ చూడండి, ఇంత పెద్ద కనబడుతుంది. 9వ షెడ్యూల్ న్యాయ సమీక్ష అని ఇంత పెద్ద కనబడుతుంది చూడండి. 9వ షెడ్యూల్కి రిలేటెడ్ ఆర్టికల్ ఏది? 31B రిలేటెడ్ ఆర్టికల్ 31B. 31B అనేది ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు ఇందాక మీకు చూపిన 4 స్టేట్మెంట్లలో, మళ్ళీ అది చూపిస్తాం మీకు. అది 31B అనేది అంటే దానిపైన అంటే 31B అనేది ఆ బి ఆర్టికల్ పైన తిరోగమన ప్రభావానికి గురైంది ఆ ఆర్టికల్. ప్రస్తుతం అది పనిచేయట్లేదని చెప్పి, కానీ అది ప్రస్తుతం పనిచేయట్లేదని చెప్పి అదొక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2000 అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే 2007లో కొయాలువో కేసులో ఇచ్చిన జడ్జిమెంటు ఎప్పుడో 2007లో కొయాలువో కేసులో ఇచ్చిన జడ్జిమెంటు ఎప్పుడో 1951 జూన్ 18న చేర్చిన ఆర్టికల్లలో ఒకటైన 31B ఏదైతే ఉందో దాని మీద ప్రభావం చూపించింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి, ఆ స్టేట్మెంట్ని మళ్ళీ ఎట్లా కంటిన్యూ చేశారంటే కానీ ఇది ఇప్పటి నుంచి పనిచేయట్లేదని. సరే, అది చూడండి, అది ఆ స్టేట్మెంట్ అదేంటనేది ఇక్కడ చూడండి. ఆర్టికల్ 31B తిరోగమన ప్రభావాన్ని కలిగి ఉంది. అయితే ఇది ఐఆర్ కొయాలువో కేసు తర్వాత పనిచేయటం ఆగిపోయిందని చెప్పారు. ఓకే, ఆర్టికల్ 31B క్యారీస్ ఏ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ బట్ ఇట్ హ్యాస్ సీజ్డ్ టు బి ఆపరేట్ ఆఫ్టర్ ది ఐఆర్ కొయాలువో కేసు. చూడండి, ఇక్కడ సగం రైట్ ఉంది, సగం తప్పు ఉంది. స్టేట్మెంట్ సగం రైట్ ఉంది, సగం తప్పు ఉంది కాబట్టి మొత్తానికి సగం తప్పు ఉంది కాబట్టి స్టేట్మెంట్ కూడా తప్పే. సగం రైట్ ఉంది కదా అని చెప్పి రైట్ పెట్టలేం కదా. స్టార్టింగ్ ఇక్కడ వరకు రైట్ ఉంది. 31B ఆర్టికల్ 31 తిరోగమన ప్రభావాన్ని కలిగి ఉంది, ఇంతవరకు ఓకే, అంటే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ కలిగి ఉంది, ఇంతవరకు రైటు. అయితే ఇది ఐఆర్ కొయాలువో కేసు తర్వాత పనిచేయటం ఆగిపోయింది అంటే అసలు ఆర్టికలే లేదని చెప్పి. ఆర్టికల్ పనిచేస్తూనే ఉంది, ఇంకా పనిచేస్తూనే ఉంది. దాని మీద ఎఫెక్ట్ ఉంది. ఏం ఎఫెక్ట్ ఉంది? జస్ట్ ఎఫెక్ట్ అంటే ఏంది? 31B మీద ఫండమెంటల్ 14, 19, 21 ఇలాంటి ఆర్టికల్స్కి లేదా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే దానికి రక్షణ లేదన్న అంశం, అది 31B కూడా ఎఫెక్ట్ తగిలింది కానీ ఆర్టికల్ పూర్తిగా రద్దు కాలేదు. ఆర్టికల్ అయితే కంటిన్యూ అవుతుంది, పూర్తిగా డిలేట్ అయితే కాలే. ఓకే, ఇంతవరకు రైటే కానీ ఇది మటుకు ఆ తర్వాత పని చేయటం ఆగిపోయిందంటే కనుక తప్పది. ఓకే, థర్డ్ స్టేట్మెంట్ తప్పే. ఇప్పుడు ఇక వరుసగా 4 స్టేట్మెంట్లు ఇప్పుడు మీరు చూడండి. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కారణంగా న్యాయ సమీక్ష నుంచి దానిలో చేర్చబడిన కేంద్ర మరియు రాష్ట్ర చట్టాలను రక్షించడానికి ఉద్దేశింపబడింది. రైట్, ఇది ఫస్ట్ స్టేట్మెంట్ రైటు. ఇందులో పొందుపరచబడిన ఎంట్రీలు కేవలం భూ సంస్కరణలు మరియు జమీందారు వ్యవస్థ రద్దు అంశానికి మాత్రమే పరిమితం కాలేదు. అంటే ఓన్లీ ల్యాండ్ రిఫార్మ్స్ ఇందులో ఇక్కడ చూడండి, ద ఎంట్రీస్ included in it are not restricted to the subject of land reforms and abolition of జమీందారీ సిస్టమ్. స్టార్టింగ్లో అయితే ఓన్లీ భూ సంస్కరణలు, ఈ ల్యాండ్ రిఫార్మ్స్, వీటికి సంబంధించి జమీందారీ రద్దు చట్టాలు ఇవే ఉండేవి. కానీ కాలక్రమంలో మీకు పాయింట్ చెప్పా, ఏంటి? తర్వాత ప్రభుత్వాలు వాళ్ళ స్వార్థం గురించి రూపొందించిన చట్టాలను కూడా ఇందులో యాడ్ చేశారు. రకరకాల చట్టాలను కూడా తర్వాత యాడ్ చేశారు. వాళ్ళు అదే ఇచ్చారు. పొందుపరిచిన ఎంట్రీలు కేవలం భూ సంస్కరణలు మరియు జమీందారీ వ్యవస్థ రద్దు అంశానికి మాత్రమే పరిమితం కాలేదు. కరెక్టే, వేరే చట్టాలు కూడా యాడ్ చేశారు. రిజర్వేషన్ యాక్ట్లు కూడా యాడ్ అయినాయి కదా, ఇప్పుడే చెప్పాగా తమిళనాడు ఎగ్జాంపుల్. ఫస్ట్ స్టేట్మెంట్ రైటే, సెకండ్ స్టేట్మెంట్ రైట్. ఇవి చేయాలంటే బేస్ ఉండాలి, ఇప్పుడు నేను చెప్పిన బేస్. మూడో స్టేట్మెంట్ ఆర్టికల్ 31Bది ఇప్పుడే చెప్పాను నేను. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ది, ఇందులో పొందుపరచబడిన ఎంట్రీలు కేంద్ర ప్రభుత్వ అధికారం ద్వారా మాత్రమే చేయబడతాయి. ద ఎంట్రీస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇట్ ఆర్ ఓన్లీ డన్ సో బై ది పవర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇది తప్పు. సో బై ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ ఉంటే రైట్. ఇది ఫోర్త్ స్టేట్మెంట్. ఓకే, కాబట్టి మనకి ఓన్లీ ఇక్కడ 2 స్టేట్మెంట్లు, ఎందుకంటే అడిగింది కూడా కరెక్ట్ స్టేట్మెంటా రాంగ్ స్టేట్మెంటా, ఇందులో ఏవి కరెక్ట్ అని చెప్పి అడిగారు, ఏవి సరైనవి. ఫస్ట్ది రైటు, సెకండ్ది రైటు. ఫస్ట్ది రైటు, సెకండ్ రైట్ ఉన్న ఆప్షన్ ఏది? ఇది రైట్. ఇది అంటే ఒక క్వశ్చన్ చేయాలంటే
నీకు ఎంత సబ్జెక్ట్ అంటే ఈ క్వశ్చన్ నువ్వు చేయలేకపోతే ఇదంతా నీకు తెలియదు. ఎందుకు నీకు ఇదంతా తెలియదు? నువ్వు వినలే క్లాసు. ఎందుకు వినలే క్లాసు? నువ్వు అట్లాంటి ఫ్యాకల్టీ, అలాంటి పనికిరాని ఫ్యాకల్టీలు, వేస్ట్ ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర క్లాస్ వింటాం వల్ల. మినిమం ఇంగ్లీష్ టెర్మినాలజీ ఇక్కడ చూడండి. తిరోగమన ప్రభావం అంటే ఎవరికి అర్థం కాదు. రెట్రాస్పెక్టివ్ అంటే అర్థమవుతుంది. తిరోగమన ప్రభావం ఎక్కడ చదవవు నువ్వు, రెట్రాస్పెక్టివ్ అంటే అర్థమవుతుంది. రెట్రాస్పెక్టివ్ అంటే అర్థమైంది, ఈ రోజున ఒక జడ్జిమెంట్ ఇచ్చి పాత డేట్కి కూడా అప్లై అవుతుందని చెప్పడం. 2024లో ఒక జడ్జిమెంట్ ఇచ్చి, 2024లో ఒక 2024లో ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఇది 1997 నుంచి కూడా అప్లికబుల్ అవుతుందని చెప్పడం. ఇట్లా ఎగ్జాంపుల్, దాని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంట. అది మనకి ఫండమెంటల్ రైట్స్ చెప్పేటప్పుడు ఎవరైనా కామన్గా వస్తుంది అది. ఓకే, ఇవి ఇక్కడ వీటికి సంబంధించిన అంశాలు. సరే, ఇక మనకి సంబంధించిన బుక్ ఇప్పుడు ప్రూఫ్ మన బుక్లో ఎక్కడ ఉంది ఏంటి దానికి సంబంధించి చూడండి. ఇక్కడ మన బుక్లో పేజు చూడండి. ఇక్కడ 221 పేజ్, 221 పేజీని. ఈ పేజీలో ఇక్కడ చూడండి, కొయ్యాలో కేసు 2007 కొయ్యాలో వర్సెస్ తమిళనాడు కేసు. ఇక్కడ 9వ షెడ్యూల్ ఇక్కడ చూడండి. ఇక్కడ 9వ షెడ్యూల్లో పొందుపరిచిన చట్టాలను, రెగ్యులేషన్లను ప్రాథమిక హక్కులు అడ్డు రాకుండా, న్యాయస్థానాలలో ప్రశ్నించబడకుండా, కొట్టివేయకుండా 31B ఆర్టికల్ మినహాయిస్తుంది. ఇది 31Bకి సంబంధించి. ఓకే, మొత్తం చాలా క్లియర్గా ఉంది. ప్రాథమిక హక్కులను ప్రతికూలమనే పేరుతో 9వ షెడ్యూల్లో పేర్కొనబడిన నిబంధనలు, చర్యలను ప్రశ్నించకుండా కాపాడేందుకు 31B ఉద్దేశించింది. ఓకే, ఈ స్టేట్మెంట్ ఎగ్జామ్లో ఇచ్చారు. మళ్ళీ ఇందులో భూ సంస్కరణలు, జమీందారీ వ్యవస్థ రద్దు వంటి వాటిపై శాసనసభల చట్టాలు, ఇతర వ్యవహారాలపై పార్లమెంట్ చేసే చట్టాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇతర వ్యవహారాలపై అంటే భూ సంస్కరణలు, జమీందారీ వ్యవస్థ కాక ఇతర వ్యవహారాలపై, అదే కదా మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకా మనకి ఇక్కడ చూడండి, ఇవన్నీ 9th షెడ్యూల్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఇవన్నీ మీకు ఇక్కడ చూడండి. ఈ స్టేట్మెంట్ చూడండి ఎంత ఇంపార్టెంటో చూడండి. ఏ శాసనానికైనా ప్రకరణ 31B ద్వారా రక్షణ కల్పించి 9వ షెడ్యూల్లో చేర్చాలంటే ఇక్కడ చూడండి, రాజ్యాంగ సవరణ ప్రక్రియ. చూడండి, ఇక్కడ రాజ్యాంగ సవరణ ప్రక్రియ ద్వారానే జరగాలి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా కాదు. రాజ్యాంగ సవరణ ప్రక్రియ, అది కూడా ఏంటి? రాజ్యాంగ సవరణ ప్రక్రియలో పార్లమెంట్ ఒప్పుకోవాలి, రాష్ట్రాలు కూడా సగం కన్నా ఎక్కువ ఒప్పుకోవాలి. పార్లమెంట్ స్పెషల్ మెజారిటీతో, రాష్ట్రాలు సగం కన్నా ఎక్కువ. అది నెక్స్ట్ ఇక్కడ చూడండి, 9వ షెడ్యూల్లో చేర్చబడే శాసనాలను ఏ శాసనాధికార సంస్థ అయితే చేసిందో, అంటే ఏ లెజిస్లేచర్ అయితే చేసిందో, సెంట్రల్ లెజిస్లేచర్ అయితే పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్ అయితే స్టేట్లో ఉండేది, ఆ లెజిస్లేచర్ మాత్రమే, ఆ శాసనాధికార సంస్థ మాత్రమే ఆ శాసనాలను మార్చగలదు లేదా తీసివేయగలదు. బుక్ 221 డైరెక్ట్ ఉన్న స్టేట్మెంట్స్ డైరెక్ట్. ఆన్లైన్లో కూడా క్లాసు 1.5 గంట పైన చెప్పా అక్కడ కూడా. ఓకే, ఇట్లా ప్రతి పేజ్ నెంబర్ కూడా ప్రూఫ్ చూపిస్తూ మన బుక్లో ఎక్కడుందో ఆ పేజ్ చూపిస్తూ, ఈ బుక్ అందరి దగ్గర ఉన్నదే చూసుకోండి. ఇట్లా ప్రతి క్వశ్చన్ కూడా చాలా ప్రశ్నలు, స్టేట్మెంట్లు మన బుక్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తూ ప్రూఫ్లు. అంటే ఇవన్నీ నాకు స్టూడెంట్లు సార్ మీ బుక్లో నుంచి ఇట్లా వచ్చినాయి, ఈ పేజ్లో ఇట్లుందని చెప్పి అందరు పంపించిన తర్వాత అంటే వాడికి అనిపించిందట ఏపీపీఎస్సీ వాడు మీ బుక్ని ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నాడా సార్, మీరు క్లాస్లో కూడా ఇగో ఇట్లానే ఇలాంటి కనెక్టివిటీతో ప్రశ్నలు వస్తాయని చెప్పి మీరు చెప్పారు. ఇట్లనే చెప్పాను నేను క్లాసులో. అంటే వాడికి అట్లా అనిపించిందట. వాడికి అట్లా నాకు దగ్గర ఏంటంటే ఒక 190-200 మంది కాల్స్, మెసేజీలు, సార్ ఇట్లా మన బుక్లో నుంచి ఇట్లా అంటే వాళ్ళకి అట్లా అనిపించింది. స్టూడెంట్లు కదా, ఆనందం అది, అట్లా ఆ రిఫరెన్స్ లాగా అట్లా అనిపించింది. ఖచ్చితంగా అలాంటి స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తున్నందుకు ఏపీపీఎస్సీ వాళ్ళు నిజంగా ఏంటంటే అంటే సబ్జెక్ట్ అంటే ఇది అని చెప్పి, ఇది సబ్జెక్టు, ఇది ఒరిజినల్ సబ్జెక్టు, ఏదో పైపైన ఇట్లా చెప్పుకొని ఇట్లా పోవటం కాదని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైంది. ఏపీపీఎస్సీలో అర్థమయ్యే ఆ స్టాండర్డ్ తయారు చేస్తున్నారు, ఆ స్టాండర్డ్ అర్థమయ్యే. ఓకే, ఇది ఎక్కడ మనం చేయగలుగుతాం అంటే చేసేవాడు ఇంకోటి ఉంటాడు. నువ్వు చేయలేకపోతే 30 క్వశ్చన్లకి నువ్వు 5 కూడా చేయలేదు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు చేయకపోతే ఇక ఏపీపీఎస్సీని తిట్టడమేనా? నువ్వు చేయకపోతే ఇక మొత్తం ఇక అవుట్ ఆఫ్ అన్నట్టయినా. ఇక చాలామంది చేసిన వాళ్ళు ఉంటారు, నీకు తెలియదు, కొన్ని లక్షల మంది రాస్తుంటారు.
లక్షల మంది. వాళ్ళు పడిన కష్టానికి ఆ క్వశ్చన్ పేపర్ మ్యాచ్ అయి ఉండొచ్చు. అప్పుడు మనం ఏం చేయలేం కదా. అప్పుడు ఒకటే దీనికి సమాధానం, సబ్జెక్టు బాగా వచ్చిన వాళ్ళ దగ్గర గ్రిప్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడంలోనే నీ యొక్క విక్టరీ ఉంటుంది. ఇంతే, అది ఇంతే, ఇది ఇంతే అని ఇంకొంతమంది చెప్తుంటారు. చాలామంది నాకు మొన్న చెప్పారు, లక్ష్మీకాంత్ బుక్ మా ఫ్రెండ్ చదవమని చెప్పినాడు సార్ అని. ఒక బుక్ పేరు అంటే వాళ్ళు చెప్పారు, అది రిఫర్ లక్ష్మీకాంత్ బుక్ ఇట్లా చదవమని చెప్పారు సార్, అది బాగుంటుందట కదా అని. ఆ అబ్బాయి ఏమో ఫ్రెషర్, వాడు కొత్తగా వచ్చినాడు కాంపిటేటివ్ ఎగ్జామ్కి, ఇట్లా లక్ష్మీకాంత్ బుక్ అని ఇట్లా చెప్తున్నారు సార్ ఇట్లా అని. నేను ఒకటే చెప్తున్నా వినండి, లక్ష్మీకాంత్ పుస్తకం మంచిదే, మంచి బుక్కే, నేను కాదనట్లే. కాకపోతే నేనేమంటున్నా అంటే, ఎవరన్నా సరే ఏదన్నా బుక్, ఈ బుక్ బాగుంది అని నువ్వు చదువు అన్నప్పుడు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఆ బుక్కుని కొనుక్కోవడం గొప్ప కాదు. నేను ఫస్ట్ ఇది చెప్తున్నా, బుక్కుని కొనుక్కోవటం అనేది గొప్ప కాదు. ఆ బుక్కుని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ బుక్కుని ఎట్లా చదవాలో నీకు తెలియాలి. ఫస్ట్ ఆ బుక్కుని ఎట్లా చదవాలో నీకు తెలియనప్పుడు, ఆ బుక్లో ఏ పాయింట్ని స్ట్రెస్ చేయాలో తెలియనప్పుడు, ఆ బుక్లో ఉన్న లైన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియనప్పుడు, ఆ బుక్లో ఉన్న లైన్కి బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు ఆ ఎక్స్ప్లెనేషన్ లేనప్పుడు, అది ఎంత మంచి బుక్ నీ దగ్గర ఉన్నా కూడా వేస్టే. కాబట్టి ఎవడన్నా ఉచిత సలహాలు ఇచ్చేటప్పుడు నువ్వు పలానా బుక్ చదువు, ఈ బుక్ చదువు అన్నప్పుడు ఫస్ట్ దీన్ని ఎట్లా చదవాలో కూడా నువ్వే చెప్పు, ఇందులో ఉన్న పాయింట్ని ఎట్లా అర్థం చేసుకోవాలో కూడా నువ్వే చెప్పని చెప్పు. అంటే నేను ఎందుకు ఈ పాయింట్ అంటున్నా అంటే, ఇప్పుడు నేను బుక్ ఉంది, నాది పాలిటీ బుక్ ఉంది, సుభాష్ కాశ్యప్, డిడి బసు, పిఎం బక్షి, ఇంకో 2-3 నేషనల్ లెవెల్ రిఫరెన్స్ బుక్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చదివి అందులో ఉన్న ఇంగ్లీష్ లైన్స్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి రాసిన బుక్. ఇప్పుడు ఈ పాయింట్స్ అని, ఇప్పుడు ఈ 9th షెడ్యూల్ న్యాయ సమీక్ష కానీ, ఇప్పుడు నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్ కానీ, ఇవన్నీ అంశాలు ఏంది, అన్ని పుస్తకాలలో ఉన్న పాయింట్లు. ఇప్పుడు ఏపీఎస్సీ వాడు ఆ బుక్లో ఒక స్టేట్మెంట్, ఈ బుక్లో ఒక స్టేట్మెంట్, ఇట్లా అవన్నీ తీసుకొని ఇస్తున్నాడు. అవన్నీ నువ్వు ఎక్కడ చదువుతావు, అవన్నీ చూసి ఒక చోట నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నేను ఇచ్చా. ఇంగ్లీష్లో కూడా మన బుక్ ఉంది, ఇంగ్లీష్లో కూడా ఇచ్చా. 2 బుక్లు ఉన్నాయి, ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అట్లనే ఇప్పుడు ఇంటెన్సివ్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. మామూలుగా ఓన్లీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్కి సంబంధించిన ఒక బ్యాచ్ ఉంది. ఓన్లీ క్లాసెస్ కావాలనుకుంటే డెప్త్ క్లాసులు, చూడండి ఇక్కడ డెప్త్ క్లాసులు ప్లస్ షార్ట్ రివిజన్. నేను డైరెక్ట్గా షార్ట్ రివిజన్ ఎప్పుడు చెప్పను. ఓకే, ఏదన్నా ఒక టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ 9th షెడ్యూలే ఉంది, ఇది ఒక గంటన్నర చెప్పా అనుకోండి, 1.5 hour చెప్పా అనుకోండి, అది డెప్త్ క్లాస్. దానికి షార్ట్ కట్ జస్ట్ 10 minutes ఉంటుంది, ఒకటి 10 minutes. అట్లా షార్ట్ రివిజన్ క్లాసులు, డెప్త్ ఉంటుంది, షార్ట్ రివిజన్ ఉంటుంది. ఓన్లీ షార్ట్ రివిజన్ చదివితే మునిగిపోతావు, కాన్సెప్ట్ తెలియదు, ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అవుట్. ఇక నెక్స్ట్ ఇదే గ్రూప్ 2లో 75 మార్కులు ఉంటాయి. నీకు కనుక ఇట్లా ప్రిపేర్ కాకుండా పోతే, ఈ సబ్జెక్ట్ నీకు లేకుండా పోతే, నీకు 75కి కనీసం 10 కూడా దాటలేవు నువ్వు, 10 కూడా పెట్టలేవు నువ్వు, కనీసం 10 కూడా, ఎందుకంటే నెగిటివ్ మార్క్ ఉంది, 10 కూడా పెట్టలేవు. ఓకే, మన ఆన్లైన్ క్లాసుల్లో ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ బుక్ ఆల్రెడీ ప్రతి పేజ్ మీకు చూపిస్తా, ప్రతి క్లాస్ యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ మెంటార్షిప్ బ్యాచ్ అని సపరేట్ ఒకటి ఉంది, మెంటార్షిప్ బ్యాచ్ దాని పేరు. ఇందులో ఏంటంటే క్లాసులు ఉంటాయి ప్లస్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్. టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇదొకటి ఉంది, మళ్ళీ ఇదొక మాఫియా మార్కెట్లో. టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ చాలామంది ఎగ్జామ్స్ రాస్తుంటారు, ఎందుకు విపరీతంగా టెస్ట్ సిరీస్లు రాస్తుంటారు చాలామంది. నీకు నువ్వు ఫీల్ కావడం తప్ప దానివల్ల ఉపయోగం లేదు. టెస్ట్ సిరీస్ల వల్ల 99% నీకు ఉపయోగం ఉండదు, 1% అది బెనిఫిట్. అది ఎవరికనేది తర్వాత చెప్తాను నేను, ఎవరికి బెనిఫిట్ అనేది. అసలు సబ్జెక్టే నువ్వు ప్రిపేర్ కాకపోతే, సబ్జెక్ట్ మీదే కమాండ్ లేకపోతే, ఈ రకమైన సబ్జెక్టే నీకు లేనప్పుడు నువ్వు పోయి టెస్ట్ సిరీస్ పోయి ఏం రాస్తావు? గ్రౌండ్లో నీకు ప్రాక్టీసే సరిగా లేదు, నీకు ఇంకా రెసిస్టెన్సే రాలేదు, పోయి నేను ఒలింపిక్స్ ఆడతా అంటే మొత్తం కాళ్ళు ఇరగొట్టుకొని ఆడటమే, దానివల్ల ఉపయోగం లేదు. ఫస్ట్ సబ్జెక్ట్ ప్రిపేర్ కండి, డెప్త్గా సబ్జెక్టు మొత్తం గ్రిప్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆ రకంగా మొత్తం అయితేనే నువ్వు టెస్ట్ సిరీస్ రాసి యూజ్ ఉంటుంది. ఇంకోటి టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారంటే, ఆ క్వశ్చన్ కింద ఆన్సర్ కింద ఒక 7 నుంచి 10 లైన్లు ఎక్స్ప్లెనేషన్ మ్యాటర్ ఇస్తున్నారు. అది రాంగ్, అది మీకు దానివల్ల ఉపయోగం లేదు. టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అంటే నేను ఇంటెన్సివ్ బ్యాచ్లో, ఈ మెంటార్షిప్ బ్యాచ్లో, దీనికే ఇంటెన్సివ్ బ్యాచ్ అని పేరు, క్లాసెస్ ఉంటాయి ప్లస్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఫ్యాకల్టీ ఎక్స్ప్లెనేషన్.
నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశా కదా, ఇట్లా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇట్లా అది ఎందుకు ఏంటి, ఆ క్వశ్చన్ ఆ స్టేట్మెంట్కి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ స్టేట్మెంట్కి రిలేటెడ్ ఇంకేమున్నాయి, ఇట్లా మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ టోటల్ పాలిటీ టెస్ట్ సిరీస్ ద్వారా నేను రివిజన్ చేస్తాను. ఫ్యాకల్టీ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఓన్లీ పేపర్లో మ్యాటర్ ఉండి చూసుకొని పోతే అది ఏది ఇంపార్టెంట్ ఏది కాదు, ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఇది ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చింది, ఇది ఇంకో రకంగా వస్తే ఎట్లా చేయాలి, ఇదంతా ఎవడు చెప్తున్నాడు? ఇది ఉపయోగం లేదు. అన్నెసరీగా రాసి అవన్నీ వేస్ట్ టెస్ట్ సిరీస్లు అయ్యి. అసలు ఆ క్వశ్చన్లు తయారు చేసేది సగం మంది స్టూడెంట్లే. నా పుస్తకాలు ఇంకో ఫ్యాకల్టీ పుస్తకాలు అవి మొత్తం ముందు పెట్టి ఇక స్టూడెంట్లకు డబ్బులు ఇచ్చి మొత్తం రాయపీయటమే. అదేదో టఫ్గా ఉండేటప్పటికి అబ్బా 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 టఫ్ క్వశ్చన్ పేపర్ రాసినా అని చెప్పి నువ్వు అనుకుంటావు. రాస్తావు వచ్చినావు. మరి 100 టెస్ట్ సిరీస్లు పైన రాసినారు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది. బాధపడుతున్నారు వాళ్ళు. 100 పైన రాశారు టెస్ట్ సిరీస్లు. 30కి ఇప్పుడు 5 మార్కులు. కోచింగ్ ఎక్కడ తీసుకున్నావు సార్? ఇట్లా పలానా ఫ్యాకల్టీ. మరి ఆయన ఎట్లా చెప్పారు సార్? టోటల్ ప్రాథమిక హక్కులంతా మాకు ఒక 10 అవర్స్లో అయిపోయింది సార్, మాకు ఒక 10 గంటలు 20 గంటల్లో అయిపోయింది సార్. 10 గంటలు 20 గంటల్లో నువ్వు ప్రాథమిక హక్కులు ఇన్నోడికి ఏం చేయగలుగుతాడు? ఈ ప్రశ్నలాడు ఇలాంటి ప్రశ్నలు ఏం చేయగలుగుతున్నాడు? 10-20 గంటల్లో ఫండమెంటల్ రైట్స్ చెప్పడం కంప్లీట్ అయితే వాడు ఏం చదువుతాడు? వాడు ఎట్లా చేయగలుగుతాడు? ఈ ఎట్లా ఫేస్ చేయగలుగుతాడు? ఏం బుక్ చదివినావు? పలానా బుక్ చదివా సార్. మరి పలానా బుక్ని ఎట్లా అర్థం చేసుకోలేదు నీకు తెలుసా? ఓకే, అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, సచిన్ తెందుల్కర్ ఒక కంపెనీ బ్యాట్ ఏదైతే ఉందో, సచిన్ తెందుల్కర్ ఒక కంపెనీ బ్యాట్ని చాలా కాలం పాటు దాన్నే యూజ్ చేశాడు గేమ్స్, ఆ క్రికెట్ ఆడేటప్పుడు. ఒకడేంటంటే వాళ్ళ డాడీని అడుగుతున్నాడు, డాడీ నాకు అలాంటి బ్యాట్ కావాలి, నేను క్రికెట్లో ముందుకు పోవాలనుకుంటున్నా, క్రికెట్లో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా, ఆ గేమ్లో నాకు సచిన్ తెందుల్కర్ ఏ బ్యాట్ అయితే వాడాడో ఆ కంపెనీ బ్యాట్ నాకు కావాలి. ఓకే, అదే కంపెనీ బ్యాట్ ఏదైతే ఉందో ఆ బ్యాట్ని కొనిచ్చారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అంటే సచిన్ తెందుల్కర్ ఆ బ్యాట్ ఆడాడు కాబట్టి, ఆ కంపెనీ బ్యాట్ వాడాడు కాబట్టి అది నువ్వు తీసుకున్నావు. కానీ నీకు సచిన్ తెందుల్కర్కి ఒక తేడా ఉంది. ఆ బ్యాట్ని ఎట్లా యూజ్ చేయాలో నీకు తెలియదు. సేమ్ అదే కంపెనీ బ్యాట్ కొంటే సరిపోతుందా? అందరు లక్ష్మీకాంత్ బుక్లు చదివితే సరిపోతుందా? దాన్ని ఎట్లా చదవాలో తెలియదా? అంటే నేను లక్ష్మీకాంత్ బుక్ని అస్సలు క్రిటిసైజ్ చేయట్లేదు. బెస్ట్ బుక్ అది, చాలా మంచి బుక్, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చాలా మంచి బుక్. కానీ ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఎట్లా చదవాలో తెలియదు, దాని బ్యాక్గ్రౌండ్ తెలియదు, అది నీకు ఎట్లా చదవాలో రాదు, నీకు అది లేదు. ఎట్లా ఆడాలో తెలవాలి. అది ఏ కంపెనీ బ్యాట్ అయినా ఏం కాదు, అది తెలియనప్పుడు వేస్ట్. ఇంకొంతమంది చాలామంది నన్ను అడుగుతుంటారు, సార్ మీరు ప్రాథమిక హక్కులు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఇవే దగ్గర 100 క్లాసులు పెట్టారు, 100 వీడియోలు పెట్టారు, మీ నాలెడ్జ్ అంతా బయటికి పోతుంది సార్. మీ క్లాసులని యూట్యూబ్లో చిన్న చితగా వాళ్ళు కూడా వచ్చి 100 రూపాయలు 150 రూపాయలు ఫీజు పెట్టి మీ క్లాసులోనే వాళ్ళు కూడా చెప్తున్నారు సార్, మరి మీ నాలెడ్జ్ అంతా బయటికి పోతుంది ఏంటి సార్ అని. ఇక నేను ఒకటే చెప్పా, ఏమంటే తేనెని హనీ ఏదైతే ఉందో తేనెని దొంగతనం చేయొచ్చేమో కానీ తేనెని తయారు చేసే ప్రాసెస్ని దొంగతనం చేయలేవు. ఓకే, నేను చెప్పిన ఈ పాయింట్లు, ఈ పుస్తకాలు ఇవన్నీ తీసుకుపోయి నువ్వు ఏదైనా చేసుకోవచ్చేమో, నువ్వు ఏదైనా చేసుకోవచ్చేమో, ఏదో చెప్పొచ్చేమో, కానీ నాలాగా చెప్పడం రాదు. నాలాగా నువ్వు చెప్పలేవు, నా స్టైల్తో చెప్పలేవు, నాలాగా నువ్వు కవర్ చేయలేవు, నాలాగా ఎక్స్ప్రెస్ చేయలేవు, నాలాగా టీచింగ్ స్కిల్ అలాగ ఉండదు. అట్లా నేను చెప్పేవాడిని. సరే, ఫైనల్గా మీకు ఒకటే చెప్తున్నా, మన బుక్స్ అప్డేటెడ్ బుక్స్ 2024 అప్డేటెడ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్లో 2-3 డేస్లో అవైలబుల్ ఉంటాయి. బిడ్ బ్యాంక్ అవైలబుల్ ఉంటుంది, అవి అవైలబుల్ ఉంటాయి. నేషనల్ రిఫరెన్స్ పుస్తకాలన్నీ వాటిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినవి. దానికి ప్రూఫే చూశారు కదా మీరు. ఇట్లా ప్రతి క్వశ్చన్ నేను ప్రతిరోజు యూట్యూబ్లో పెడతా, ప్రతి క్వశ్చన్ ప్రతిరోజు యూట్యూబ్లో పెడతా. సరే, ఇదంటే ఫస్ట్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొద్దిగా ఎక్కువ టైం పట్టింది. ప్రతిదీ కూడా మీకు రేపు దగ్గర నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో నెక్స్ట్ వీడియోలో అన్ని క్వశ్చన్లు పెట్టేస్తాను మీకు. అన్ని క్వశ్చన్లు పేజ్ నెంబర్తో సహా ఆల్రెడీ ఉంది. నేను చాలా తక్కువగా కంప్లీట్ చేద్దాం అనుకున్నా కానీ మనకి కొద్దిగా సబ్జెక్ట్ చెప్పే అలవాటు ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం పట్టింది. చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ పేజీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి. టెరిటరీ ఆఫ్ ఇండియా, భారత యూనియన్ ఆఫ్ ఇండియా గురించి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ గ్రూప్ 1లో
మన బుక్లో 123 పేజ్లో యాస్టీస్ ఇచ్చారు. నేను మీకు ప్రూఫ్ చూపిస్తా, అవన్నీ చూపిస్తాను నేను. ఇంకా చూడండి అట్లనే ఇక ఏవిడైసీ ఇది ఎవరి దగ్గర ఉండదు. ఏవిడైసీకి ఇక్కడ సమానత్వం, ఈక్వాలిటీ దానికి సంబంధించి 167 పేజ్ మన బుక్లో, 166 పేజ్లో ఒక స్టేట్మెంట్, 168 నుంచి ఇంకో స్టేట్మెంట్, 179 నుంచి ఇంకో స్టేట్మెంట్, ఇట్లా టాలీ అయినాయి ఇవన్నీ మనకి. ఇవన్నీ రెడీ చేసి పెట్టా. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం కవర్ చేస్తా అన్ని. ఓకే, చాలా క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ ట్యాక్సెస్ వాటికి సంబంధించి పన్నులు ఈ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 565 పేజ్లో నుంచి ఒక స్టేట్మెంట్, 898 పేజ్లో నుంచి ఒక స్టేట్మెంట్, 565 పేజ్లో నుంచి 3 స్టేట్మెంట్లు ఇక్కడ ఇచ్చారు. 3 స్టేట్మెంట్లు. ఇవన్నీ నేను క్లియర్గా మీకు అన్నీ, ఎందుకంటే టైం ఇప్పుడు ఎక్కువ పట్టింది, రేపు కంప్లీట్ దీని మీద నేను ఫోకస్ చేస్తా. ఓకే, ఇంటెన్సివ్ బ్యాచ్ మెంటర్షిప్ బ్యాచ్లో జాయిన్ కండి. అదొక కోర్స్ ఉంది, అది 6000 ఫీజు, 12,000 యాక్చువల్గా పాలిటీ మెంటర్షిప్, దాన్ని 6000 చేసాం. అందులో క్లాసెస్ ఫ్రీగా వస్తాయి, ఎట్లా చదవాలో చెప్తా నేను, లైవ్ క్లాసులు ఉంటాయి, ప్లస్ మెయిన్ ఏంటంటే టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికే నీకు చాలా పాయింట్స్ కవర్ అవుతాయి. అట్లా కవర్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఇట్లాంటి ఫ్యాకల్టీ దగ్గరే వినండి, గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ టెర్మినాలజీ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వాళ్ళకు ఒక పుస్తకం ఉండాలి, బుక్ ఉండాలి, వాళ్ళ పేరు మీద మార్కెట్లో ఒక ప్రింటెడ్ బుక్ ఉండాలి వాళ్ళ పేరు మీద. ఒకటి ఇంగ్లీష్ టెర్మినాలజీ కంపల్సరీ యూజ్ చేయాలి. ఇంగ్లీష్ లైన్స్ తెలుగుతో పాటు ఇంగ్లీష్, ఇదొకటి. నెంబర్ 2, వాళ్ళకి ఒక ప్రింటింగ్ బుక్ ఏదైతే ఉందో వాళ్ళ పేరు మీద ఒకటి ఉండాలి, బుక్ బిట్ బ్యాంక్ ఒకటి. నెక్స్ట్ 3వది అవర్స్, కాన్సెప్ట్ ఎక్కువ చెప్పగలిగే ఆ కెపాసిటీ అది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 9th షెడ్యూల్ ఇట్లాంటివి చెప్పా కదా నేను. మీరు ఎవరినైనా చూడండి, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్, అవే 100 వీడియోలు ఉన్నాయి. మిగిలిన ఎవరి దగ్గరికి పోయినా కనీసం 20-25 కూడా దాటం. అంటే నేను ఎంత కాన్సెప్ట్ చెప్పుకుంటాను నేను, అదొకటి చెక్ చేసుకోండి. ఇంకోటి ఎక్స్పీరియన్స్ కనీసం ఆఫ్లైన్లో ఒక 80-90 బ్యాచ్లను చెప్పుండాలి. ఆఫ్లైన్లో 80-90 బ్యాచ్లని చెప్పుండాలి. ఎందుకు మీకు అట్లా అంటున్నా అంటే, ఆఫ్లైన్లో బ్యాచెస్ ఉన్నప్పుడు ఆ స్టూడెంట్స్ ఎక్స్ప్రెషన్, కొత్త వాళ్ళు అంతుంటారు, సీనియర్లు ఉంటారు, కొత్త వాళ్ళు చాలామంది క్లాస్లో రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలాంటి డౌట్స్ వస్తాయో ముందే ఊహించి చెప్పే స్కిల్ ఆఫ్లైన్ బ్యాచ్లు ఎక్కువ చెప్పడం ద్వారా వస్తుంది. ఆఫ్లైన్ బ్యాచ్లు ఎక్కువ చెప్పిన వాళ్ళకి ఆ స్కిల్ అనేది ఒకటి ఉంటుంది. అది ఒక టీచింగ్ స్కిల్ అనేది ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మ్యాచ్ అయిన వాళ్ళని చూసుకోండి. ఓకే, అంతేగాని డబ్బులు చూసుకోకండి. డబ్బులు చూసుకుంటే ఇంకంతే పక్క పోవటం. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు నేను చెప్తున్నా కదా, 75కి 70, అది ఎంత పెద్ద నెగిటివ్ మార్క్ అయినా. ఇంటెన్సివ్ బ్యాచ్ పాలిటీ మెంటర్షిప్ నేను స్టార్ట్ చేసింది. నేను ఏ టైంకి ఏ టాపిక్ చదవమంటే ఆ టాపిక్ చదువుతారు. ఎగ్జామ్ పలానా టైంలో ఎగ్జామ్ ఉంది, మీరు రెడీగా ఉండంటే రెడీగా ఉంటారు. ఎగ్జామ్ రాస్తారు, దాని ఎక్స్ప్లెనేషన్ నేను ఇప్పుడు చెప్తున్నా, మీకు పలానా టైంలో మీరు రెడీగా ఉండండి అంటే ఇంటర్నే రెడీగా ఉంటారు. అలాంటి ఇంటెన్సివ్ బ్యాచ్లో ఇప్పుడు ఉన్నారు, వాళ్ళే అందరికన్నా ముందుంటారు. ఇప్పుడు వచ్చిన పేపర్ ప్రకారం చూస్తే Group 1 ప్రిలిమ్స్ = Group 2 మెయిన్స్ అని మర్చిపోకండి. ఇంకోటి పాలిటీలో ఉన్న అవైలబిలిటీ ఏంటంటే, ఒకటి పాలిటీయే కదా అని చెప్పి నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యం చేసే దాంట్లోనే తక్కువ మార్కులు వస్తే ఇంకా దేవుడు కూడా కాపాడలేడు. ఓకే, పాలిటీలో ఉన్న గొప్పతనం ఏంటంటే మెటీరియల్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎంతో కాలం నుంచి చెప్పిన ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటాడు. ఇంకోటి పరిచయం ఉన్న సబ్జెక్ట్ కాబట్టి కొద్దిగా కష్టపడితే ఏంటంటే ఎక్కువ మార్కులు వస్తాయి. అదే కొత్త సబ్జెక్ట్ అనుకోండి, కొత్త సబ్జెక్టులు ఫ్యాకల్టీకి కూడా కొత్తనే, అవి కొత్త సబ్జెక్టులు ఫ్యాకల్టీకి కూడా కొత్త సబ్జెక్టులు కాబట్టి ఆ సబ్జెక్టులు మనం ఎంచుకున్నప్పుడు అందులో ఎక్కువ మార్కులు సాధించుకున్నప్పుడు అది ఫ్యాకల్టీకే కొత్త సబ్జెక్ట్ అయినప్పుడు, ఇంతకుముందు ఎప్పుడు 75 మార్కులు వాటి మీద ఇంతవరకు ఎగ్జామే జరగనప్పుడు ఫ్యాకల్టీకే అది టీచ్ చేయడం కొత్త అయినప్పుడు, స్టూడెంట్స్ కూడా అది అప్పుడే అయినప్పుడు ఒక నెగిటివ్ మార్కింగ్లో దానిలో ఎక్కువ మార్కులు ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొద్దిగా రిస్క్. అది పాలిటీలో ఉన్న లోపాలని సరి చేసుకొని నాకేం పాలిటీ రాదు మళ్ళీ కొత్తగా ప్రిపేర్ కావాలన్న ఉద్దేశంతో ఉంటే 75కి 70 వస్తాయి. ఓకే, ఇండియన్ సొసైటీలో కూడా ఏం జరిగింది, పాలిటీ బేస్ ఉన్న వాళ్ళు సొసైటీ సబ్జెక్ట్ చెప్పడం వల్ల ఆ ఏపీపీఎస్సీ Group 2 ప్రిలిమ్స్లో కనీసం 30కి ఒక 15 పాలిటీ బిట్లు కలిసినాయి. చాలా టఫ్ పేపర్ అది. ఇండియన్ సొసైటీ పేపర్ చాలా టఫ్ పేపర్. అయినా సరే నా క్లాస్ విన్న వాళ్ళు 15కి తక్కువ ఎవరు చేయలేదు. ఎందుకు కారణం ఏంటంటే నేను పాలిటీ ఫ్యాకల్టీని కాబట్టి నేను చెప్పాను సొసైటీ, కాబట్టి పాలిటీ బిట్లు కవర్ అయినాయి అందులో.
ఇక సొసైటీ దాన్ని ఫాలో అయిన వాళ్ళు ఏంది, అటు సొసైటీ ఫ్యాకల్టీ అంటే సోషియాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, అటు సొసైటీ కవర్ కాలేదు, ఇక పాలిటీ ఎట్లాగో వాళ్ళకి బేస్ లేదు కాబట్టి అవి లేవు. ఆ క్లాసులు విన్న వాళ్ళు నిండా మునిగారు వాళ్ళు. ఓకే, ఇవి వీటికి సంబంధించి. ఇంకోటి మనది షైన్ ఐఏఎస్ అకాడమీ. షైన్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ నేను రఘురామ్, రాజు సార్ ఎకానమీ, ఆయన మా కో డైరెక్టరు రాజు సారు. రఘురామ్ సారు షైన్ ఇన్స్టిట్యూట్లో తప్ప ఎక్కడ పనిచేయరు, గుర్తుపెట్టుకోండి. ఓకే, రఘురామ్ సార్ అయినా రాజు సార్ అయినా సరే, మాకు షైన్ ఐఏఎస్ అకాడమీ అని ఇన్స్టిట్యూట్ ఉంది. షైన్ పేరు మీద రకరకాల వేరే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, అందులో రఘురామ్ సారు లేడు. షైన్ ఐఏఎస్ అకాడమీ అని చెప్పి దానికి డైరెక్టర్ నేను, కో డైరెక్టరు మన రాజు సార్. ఇందులో మాత్రమే నేను టీచ్ చేస్తాను. ఓకే, అవి చూసుకోండి. సార్ మీరు పలానా చోటు ఉన్నారని చెప్పి మేము పోయి జాయిన్ అయ్యామని చెప్పి తర్వాత బాధపడి లాభం లేదు. నువ్వు జాయిన్ అయ్యే ముందు ఫోన్ చేసి మీరు ఉన్నారా లేదా ఆ ఇన్స్టిట్యూట్లో అని చెప్పి కనుక్కో. అంతకైతే అక్కడ నేను లేకపోయినా అవన్నీ తెలుసుకోకుండా పోయి వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి తర్వాత నేను లాస్ అయినా సరే అంటే నేనేం చేయలేను. నాకు ఆ ఫోన్ కాల్ మరీ ఎక్కువైపోయినాయి. ఓకే, అట్లనే నాది వాట్సాప్ నెంబర్ ఉంది. అట్లనే మన రఘురామ్స్ అకాడమీ యాప్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రఘురామ్ సార్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి 2 రోజులకు ఒకసారి మీకు ఇలాంటి క్లాసులు వస్తాయి, ఇలాంటి వీడియోలు వస్తాయి. సరే, గ్రూప్ 1 విత్ ప్రూఫ్లతో సహా మిగిలినవి ఏవైతే ఉన్నాయో పేజ్ నెంబర్తో సహా నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. అది పార్ట్ 2 కింద అనుకోండి, మొత్తం అవే ఉంటుంది. తర్వాత ప్రతి 2 రోజులకు ఒకసారి కరెంట్ రిలేటెడ్ పాలిటీ ఏమైనా ఉంటే అవి వస్తుంటాయి. కాకపోతే మొన్న దురదృష్టం ఏంటంటే 30 క్వశ్చన్లలో కరెంట్ పాలిటీ క్వశ్చన్ ఒక్కటి కూడా రాలే. కరెంట్ పాలిటీ క్వశ్చన్ ఒకే ఒకటి, అది కూడా 2023కి సంబంధించిన ఒక్క 4 స్టేట్మెంట్లలో ఒక్క లైన్ కింద వచ్చారు. అది అనూప్ బనర్వాల్ కేసు అని చెప్పి మనం చాలా డెప్త్గా చెప్పినాం అది క్లాస్లో అది. ఓకే, ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మీద గ్రిప్ తెచ్చుకోండి. ఎక్కువ ప్రశ్నలు కాన్స్టిట్యూషన్ మీదనే ఉంటాయి. ఏవో 1-2 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో కరెంట్ పాలిటీ రిలేటెడ్గా ఉంటాయి తప్ప మిగిలిందంతా కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని ఇస్తారు. ఎందుకంటే ఇది కరెంట్ అఫైర్స్ పేపర్ కాదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పేపర్ దీని పేరు. ఓకే, కరెంట్ పాలిటీ అంశాలు తెలుసుకోవాలి, తప్పేం లేదు, అవి యాడ్ చేసుకోవాలి. కానీ అదే పాలిటీ అనుకొని, అదే భ్రమలో ఉండి అదే పాలిటీ అనుకొని దాన్ని నింపుకొని అసలు కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని పక్కకు పెడుతున్నారు చాలామంది. అసలు దానిలో ఉన్న బేసిక్స్ మర్చిపోతున్నారు అంతా. ఓకే, వాట్సాప్ నెంబరు మీకు ఏదైనా ఉంటే దానికి మెసేజ్ చేయండి, కాల్స్ కాదు, మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తా కంపల్సరీ. మీకు ఎట్లాంటిదైనా సరే దానికి సంబంధించి దానికి నేను రిప్లై ఇస్తా. చూడండి, ఇక్కడ అందరికీ తెలుసు, రఘురామ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా చాట్ బాక్స్లోకి వెళ్ళండి. టైం వేస్ట్ చేయొద్దు, డబ్బులు ఎక్కువ తక్కువ అని చూడకండి. మెంటర్షిప్ అనుకుంటే మెంటర్షిప్లో జాయిన్ అయ్యండి. ఓన్లీ క్లాసులు అట్లా అనుకుంటే అందులో ఆ కోర్స్ ఉంది, 2024 అప్డేటెడ్ కోర్స్ అని పింక్ కలర్లో ఉంటుంది, ఆ యాప్లో ఉంటుంది. తీసుకొని చదవండి, ఫస్ట్ ఇమీడియట్గా చదవండి. ఇక్కడ మీకు కనబడేది మెంటర్షిప్ బ్యాచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. అది ఎకానమీ రాజు సారు, పాలిటీ నేను రఘురామ్ సార్ని. మా ఆధ్వర్యంలో ఏపీఎస్సి గ్రూప్ 2 మెంటర్షిప్ స్టార్ట్ అవుతుంది. ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటాయి అందులో. మీరు ఈ 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 4 సబ్జెక్ట్స్ మీరు ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు. ఇండివిజువల్గా కూడా వీటిని తీసుకోవచ్చు మీరు ఇండివిజువల్గా. ఓకే, ఇది మెంటర్షిప్ బ్యాచ్ దానికి సంబంధించింది. ఆన్లైన్లో ఆల్రెడీ రఘురామ్స్ అకాడమీ యాప్లో రఘురామ్స్ అకాడమీ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది. యూట్యూబ్ వీడియోస్ కింద కూడా లింక్ ఉంటుంది. యూట్యూబ్ వీడియోస్ కింద ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు పాలిటిక్స్ సంబంధించి ఏదన్నా మాట్లాడాలనుకుంటే దానికి సంబంధించి ఇది వాట్సాప్ నెంబర్ 9989493872. ఇంకొక నెంబర్ 9640948986.
ఓకే, పాలిటిక్స్ సంబంధించి 9640948986 ఇది వాట్సాప్ నెంబరు, ఇది ఓకే. అట్లనే ఈ పై 2 నెంబర్ టోటల్ కోర్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే పై 2 నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి, ఇవి చూడండి. ఈ 2 నెంబర్లు ఇక్కడ ఉన్న 2 నెంబర్లకి మీరు వాట్సాప్లో ఫోన్ కాల్స్ ద్వారా మీ డౌట్స్ అవి అడగచ్చు. ఇది మెంటర్షిప్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీల ఆధ్వర్యంలో జరిగే మెంటర్షిప్ బ్యాచ్. ఓకే, ఎన్నో గ్రూప్ 2 బ్యాచ్లు చెప్పిన అనుభవం రాజు సార్కి ఉంది, నాకుంది. గ్రూప్ 2 గ్రూప్ అని బ్యాచ్లు మా ఆధ్వర్యంలో ఇది మెంటర్షిప్ స్టార్ట్ అవుతుంది. అది ఎట్లా ఉంటుందో కూడా ఆల్రెడీ నేను మీకు చెప్పా. ఇండివిజువల్గా అయినా సరే సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, ఇండివిజువల్గా అయినా సరే. ఓకే, యూట్యూబ్ని తప్పకుండా రఘురామ్ సార్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్రతి 2 రోజులకి కరెంట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్పై ఎక్స్ప్లెనేషన్ అందులో కంపల్సరీ ఉంటుంది. రఘురామ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేయండి. అట్లనే షైన్ రాజు అకాడమీ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అట్లనే షైన్ త్రిబుల్-ఆర్ అని ఇంకో యాప్ ఉంది, షైన్ త్రిబుల్-ఆర్ దాని పేరు, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇందులో రకరకాల ఆఫర్లు, అప్పుడప్పుడు రకరకాల డిస్కౌంట్స్, ఏదైనా అప్డేట్స్ ఉన్నా అదంతా మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, అట్లనే మన బుక్స్ డిస్ప్లే అవుతాయి. తెలుగు మీడియం పాలిటిక్స్ సంబంధించి 2024 అప్డేటెడ్ బుక్, అట్లనే బిడ్ బ్యాంక్ 2024 బిడ్ బ్యాంక్, తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో ఇంకొక 3-4 డేస్లో మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి విత్ అప్డేట్స్తో. మన బుక్స్ తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఆ బుక్స్లో ఏ పేజీని మీరు అంటే ఏ పేజీలో ఏదైనా అంశం చెప్పేటప్పుడు పలానా పేజ్కి మీరు వెళ్ళండి అంటే వెళ్ళచ్చు. ఎందుకంటే యూట్యూబ్లో నేను 2-3 డేస్కి ఒకసారి టచ్లో ఉంటాను కాబట్టి మీరు ఏ పేజ్కి వెళ్ళాలో ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడ అప్డేట్ చేసుకోవాలని ఇంకేదైనా కొత్త అప్డేట్స్ వచ్చినా పలానా పేజ్ నెంబర్ దగ్గర మీరు అప్డేట్ చేసుకోండి అని చెప్పి నేను వీడియోలు చేస్తుంటా. అట్లనే మన బుక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. కేవలం బుక్కులు మార్కెట్లో ఉండి లాభం లేదని చెప్పాయి కదా, ఆ బుక్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఫ్యాకల్టీ కూడా ఇంపార్టెంట్. అందులో ఉన్న అంశాలను ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓన్లీ రాసి జనం మీద కొలితే సరిపోదు. అవి ఎట్లా అర్థం చేసుకోవాలో మనకి ఎగ్జామ్లో ఉంటాయని చెప్పి అదంతా బుక్ మొత్తాన్ని దగ్గర 400 క్లాసులుగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మన థియరీ బుక్ని ప్రతి పేజీని, థియరీ బుక్లో ఉన్న ప్రతి పేజీని 400 క్లాసులుగా దాన్ని నేను క్లాసెస్ చెప్పాను ఆన్లైన్లో. షార్ట్ రివిజన్ మళ్ళీ 60 క్లాసెస్, బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇవన్నీ ఉన్నాయి. ఇవి మన బుక్స్ అవి తీసుకోండి, అవి రిలీజ్ అవుతున్నాయి. ఇది మెంటర్షిప్ దానికి సంబంధించి. ఆఫ్లైన్లో ఎవరైనా పర్టికులర్గా కావాలనుకుంటే March 29 స్టార్ట్ అవుతుంది. March 29 2024 March 29 ఆఫ్లైన్లో స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్లో జాయిన్ అయిన వాళ్ళు, ఆఫ్లైన్లో జాయిన్ అయిన వాళ్ళకి ఒకటే ఫీజు. ఆన్లైన్లో కూడా మీరు ఆ రిసిప్ట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ పాలిటీ మెంటర్షిప్ కావాలంటే రఘురామ్స్ అకాడమీ యాప్లో ఉంది, అందులో జాయిన్ కండి. ఆ రిసిప్ట్ తీసుకొని మీరు ఒకవేళ ఆఫ్లైన్ ఇంటన్నా కూడా వినొచ్చు. ఓకే, రైట్. మీకు ఇక మిగిలినవి ఏమైనా ఉంటే ఈ నెంబర్స్కి ఫోన్ చేసి లేదా మెసేజ్ చేసి వాట్సాప్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి.